మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ఎంఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ మీకు సంబంధించిన రెఫరెన్స్ బుక్స్ అండ్ అవైలబుల్లో ఉన్న మెటీరియల్ ప్రిపేర్ అవ్వడమే కాకుండా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా ప్రాక్టీస్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే సో మనకు పేపర్స్లో క్వశ్చన్స్ అనేది ఏ విధంగా అడగడం జరుగుతుంది, డిఫికల్టీ లెవెల్కి సంబంధించి అనేది అర్థమవుతుంది. సో మీరు ఏ విధంగా దాన్ని అనాలిసిస్ చేయాలి, ఏ విధంగా ఆన్సర్ చేయాలి అండ్ క్వశ్చన్ పేపర్ని బట్టి ఏ విధంగా టైం మేనేజ్ చేసుకోవాలి అనేది కూడా మీకు క్లారిటీ రావడం జరుగుతుంది. వెన్ వీఆర్ ప్రాక్టీస్ ఇన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఈ క్లారిటీ అనేది మీకు రావడం జరుగుతుంది. సో ఎవరైతే ప్రజెంట్ ఎంఈడి ఆర్ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో సో మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలనేది ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎస్పెషల్లీ సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి సార్ మేము ఎంఈడి ఎంట్రన్స్ టెస్ట్ కోసం అప్లై చేశాము, మాకు సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సంబంధించి డీటెయిల్ అనాలిసిస్ వీడియోస్ కావాలి అని అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే రిక్వెస్ట్ చేసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మిమ్మల్ని దృష్టిలో ఉంచుకొని వీడియో అయితే చేస్తున్నాము. యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం మనకు సో ఎంఎడ్ ఆర్ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి ఫిలాసఫీ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. టోటల్గా మనకు 10 యూనిట్స్ అయితే ఉన్నాయి. 10 యూనిట్స్లో ఫిలాసఫీ అనేది ఒక యూనిట్. మీకు ఆల్రెడీ సో మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే మేము ఎంఈడి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ కోసం ఏ విధంగా అప్లై చేయాలనేది డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సెకండ్ వన్ వచ్చేసి సిలబస్ గురించి కూడా డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఎంఈడి ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించిన సిలబస్ సంబంధించి ఇంపార్టెంట్ సబ్జెక్టులు ఏవైతే 10 సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిలో మళ్ళీ సబ్ టాపిక్స్ ఏవేవి ఉన్నాయి, వాటిని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, వాటికి సంబంధించిన రెఫరెన్స్ బుక్స్ ఏంటి, సింగిల్ బుక్ కావాలంటే ఏ బుక్ తీసుకోవాలి అండ్ బెటర్ స్కోర్ తెచ్చుకోవాలంటే ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలనేది కూడా ఆ వీడియోలో మేము ఎలాబరేట్ చేయడం జరిగింది. సో మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టు ఫస్ట్ ఆ వీడియో సార్ చూడండి, చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ మేము సబ్జెక్ట్ వైజ్గా వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. సేమ్ ఈ వీడియో ఎలా అయితే ఉంటుందో అలా టోటల్ సేమ్ 10 యూనిట్స్ అనేది కవర్ చేస్తాము. 10 యూనిట్స్ సంబంధించిన వీడియోస్ చూసినట్టయితే మీకు బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. బెటర్ స్కోర్ కనుక మీరు తెచ్చుకున్నట్టయితే బెటర్ ఇన్స్టిట్యూట్లో మీకు సంబంధించిన మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రోగ్రామ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. వన్స్ మీరు చేసినట్టయితే ఆపర్చునిటీస్ కూడా బెనిఫిట్గా అయితే ఉంటుంది మీకు. ప్రజెంట్ మనకు సంబంధించి ఇక్కడ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ఎంఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఫిలాసఫీకి సంబంధించిన సబ్జెక్ట్ గురించి తెలుసుకుంటాము. ఫిలాసఫీలో కూడా 100 క్వశ్చన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ కాబట్టి వీడియో కొంచెం లెంత్గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ తర్వాత దీంట్లో కూడా బైలింగ్వెల్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అయితే క్వశ్చన్ పేపర్ అయితే మేము ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ యొక్క క్వశ్చన్ పేపర్ కంప్లీట్గా బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ తీసుకొని చేశాము. 2018 నుంచి 2025 వరకు ఫిలాసఫీ సబ్జెక్ట్ నుంచి ఎవ్రీ ఇయర్ 10 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 10 క్వశ్చన్స్లో ఏ విధమైన క్వశ్చన్స్ రావడం జరిగింది, వాటికి సంబంధించిన డిఫికల్టీ లెవెల్ ఏంటి, వాటికి ఆన్సర్స్ ఏ విధంగా చేయాలి, ప్రతి క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉన్నట్టయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటి, రిమైనింగ్ రాంగ్ ఆప్షన్స్ కూడా రిలేటెడ్ ఆప్షన్స్ ఏంటి అనేది కూడా మనం కూడా డీటెయిల్గా తెలుసుకుంటాం. ఇది ఓన్లీ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంఈడి ఎంట్రన్స్ టెస్ట్ కోసమే కాదు. సో ఇఫ్ మీరు యూజీసీ నెట్ కోసం ప్రిపేర్ అవుతున్న, సెట్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న, పిహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్న, డిఎస్సీ కోసం ప్రిపేర్ అవుతున్న, టెట్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న, అదర్ టీచింగ్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న, ఫిలాసఫీ అనేది మనకు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మీరు బెటర్ స్కోర్ తెచ్చుకోవాలంటే ఈ రిఫరెన్స్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో మీ యొక్క ఎగ్జామినేషన్స్ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మా యొక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో మొత్తం కంప్లీట్గా చూసిన తర్వాత మీకు ఎటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వాలనిపించినా కూడా కామెంట్ సెక్షన్లో అయితే ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి మన కంటెంట్లో చేంజెస్ అయితే జరుగుతుంది. సో వీడియో బెటర్గా ఉన్నట్టయితే కంటెంట్ అనేది కంటిన్యూ చేస్తాము. వీడియో బెటర్గా లేదు, కొన్ని కీ చేంజెస్ చేయాలి అనుకున్నట్లయితే సో మీరు ఇచ్చిన సజెషన్స్ బట్టి నెక్స్ట్ వీడియోలో అప్గ్రేడేషన్ అనేది ఉంటుంది, అప్గ్రేడ్ అయితే చేస్తాము. సో దాన్ని బట్టి అయితే మనం ముందుకెళ్ళొచ్చు. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం సో మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ఎంఎడ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఫిలాసఫీ సబ్జెక్ట్లో ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుంటాం. డైరెక్ట్గా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి మనకు ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది 2018 సంబంధించిన నుంచి స్టార్ట్ అవుతుంది. 2018 అనేది ఫస్ట్ సెషన్లో ఉంటుంది. లాస్ట్ వీడియో ఎండింగ్ వరకు 2025 వరకు వీడియోస్లో ఉన్న క్వశ్చన్ పేపర్స్ అయితే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తారు. 18లో ఉన్నాయి ఫస్ట్, తర్వాత 19, తర్వాత 20, తర్వాత 22 ఇలా కంప్లీట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ 10 క్వశ్చన్స్ అనేది 2018 నుంచి అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 1 ఇవ్వడం జరిగింది. దానికి 4 ఆప్షన్స్ ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది నేను అక్కడ హైలైట్ చేయడం జరిగింది. తర్వాత మనకు 4 ఆప్షన్స్ రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది కూడా దీంట్లో మీరు క్లియర్గా చూడొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా మీకు ఏం యూజ్ అవుతుంది అంటే ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్ సబ్ ఆప్షన్స్ గురించి కూడా మీరు నేర్చుకుంటారు కాబట్టి క్రాస్ నాలెడ్జ్ కూడా వస్తుంది. సో ఈ క్వశ్చన్ వేరేలాగా అడిగితే కూడా ఆన్సర్ చేయడానికి మీకు పాసిబిలిటీ అయితే ఉంటుంది. మీరు ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే టోటల్ వీడియో ఒక కాన్సెప్ట్ అయితే మీకు అర్థమవుతుంది. మీరు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయొచ్చు. హూ సైడ్ ది చైల్డ్ మైండ్ ఈజ్ తబుల రస అనేది అడగడం జరిగింది. తబుల రస అనేది చైల్డ్ మైండ్ని ఎవరు వర్ణించారు, ఎవరు బోధించారు అనేది చెప్తున్నారు. చిన్నారుల యొక్క మెథడ్ ఏదైతే ఉంటుందో తబుల రస అని ఎవరు అన్నారు అనేది క్వశ్చన్ మనకి ఇక్కడ. సో 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్ 1 వచ్చేసి ఆప్షన్ ఏ వచ్చేసి హూమ్ అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ బి వచ్చేసి జాన్ లాక్ ఇచ్చారు. ఆప్షన్ బి వచ్చేసి బెర్క్లీ ఇచ్చారు. తర్వాత కాంట్ అనేది ఆప్షన్ డి కింద ఇవ్వడం జరిగింది. 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. యాజ్ పర్ క్వశ్చన్ ప్రకారం తబుల రస అని ఎవరన్నారంటే జాన్ లాక్ అయితే అనడం జరిగింది. మరి తబుల రస అంటే మీనింగ్ ఏంటి అని క్వైరీ చేస్తారు కాబట్టి తబుల రస అనేది ఏంటంటే బ్లాంక్ స్లేట్ అని చెప్పొచ్చు. సో ఖాళీ పలక, వైట్ పేపర్ అని చెప్పొచ్చు. సో చిన్నారుల యొక్క మైండ్ ఏదైతే ఉంటుందో ఖాళీ పలక లాంటిది, వైట్ పేపర్ లాంటిది అని ఎవరు బోధించడం జరిగింది అంటే సో ఇక్కడ అవార్డు స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరంటే జాన్ లాక్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం వాళ్ళకి ఏం గైడ్ చేస్తే వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకుంటారు. దాన్ని మనం ఏ విధంగా మాడ్యూల్ చేస్తే ఆ విధంగా మాడ్యూల్ అయిపోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది వాళ్ళు. సో ఆ ఉద్దేశంతో తను అనడం జరిగింది జాన్ లాక్ వచ్చేసి. ఇక్కడ 4 ఆప్షన్స్కి ఎక్స్ప్లెనేషన్ అయితే చూడొచ్చు మీరు, రిలవెంట్ ఎక్స్ప్లెనేషన్ అనేది క్లియర్గా. సో 4 ఆప్షన్ సంబంధించి హూమ్ రిలేటెడ్ ఏంటి అంటే హూమ్ అనేవారు సో ఈ యొక్క బ్లాంక్
స్లేట్ అనేది చెప్పలేదు, దట్ ఈస్ తబలా రస అనే వర్డ్ అయితే ఉపయోగించలేదు చిన్నారులకు సంబంధించి. అతను ఏం చెప్పడం జరిగిందంటే నాలెడ్జ్ కమ్స్ ఫ్రమ్ ది ఎక్స్పీరియన్స్ అని చెప్పారు. సో నాలెడ్జ్ ఎలా రావడం జరుగుతుందంటే ఎక్స్పీరియన్స్ ద్వారా, ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు అనేది ఊమ్స్ యొక్క స్టేట్మెంట్ అనమాట. తను ఆ మాట చెప్పడం జరిగింది. జాన్ లాక్ వచ్చేసి ఏంటంటే తబలా రస అనేది అయితే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తబలా రసకు సంబంధించిన మీనింగ్ ఏంటంటే బ్లాంక్ స్లేట్ అనేది చెప్తాము. చిన్నారుల మైండ్ వచ్చేసి బ్లాంక్ స్లేట్ లాంటిది అయితే చెప్పడం జరిగింది. సో ఖాళీ పలక లాంటిది అని చెప్పొచ్చు తెలుగు మీడియంలో వచ్చేసి. తర్వాత బెర్క్లీ వచ్చేసి ఏంటంటే, సో బెర్క్లీ యొక్క స్టేట్మెంట్ ఏంటంటే ఇతను ఐడియలిజం సంబంధించిన టాపిక్ గురించి మాట్లాడడం జరిగింది. ఇతను ఫేమస్ ఇన్ ఐడియలిజం సంబంధించి. ప్లేటో కూడా మనకు ఐడియలిజంలో ఫేమస్ ఉంటారు ఐడియలిజం సంబంధించి. సో మనకు డిఫరెంట్ ఇజమ్స్ ఉంటాయి. ఐడియలిజం కావచ్చు, న్యాచురలిజం కావచ్చు, ప్రాగ్మాటిజం కావచ్చు, రియలిజం కావచ్చు. ఐడియలిజంలో ప్లేటో అండ్ బెర్క్లీ అనే వాళ్ళు అయితే దానికి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఫాస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత కాంట్కు సంబంధించి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కాంట్ వచ్చేసి క్రిటికల్ థింకింగ్ అండ్ అదేవిధంగా రేషనల్ థింకింగ్ సంబంధించి నాలెడ్జ్ గురించి అయితే మాట్లాడడం జరిగింది. ఇతను బ్లాంక్ స్లేట్ అనే టాపిక్ గురించి అయితే సంబోధించలేదు. సో తర్వాత మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. గాంధీజీకి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. గాంధీజీ, సో ఇండియన్ ఫిలాసఫర్స్లో గాంధీజీ ఒకడు. గాంధీజీ కావచ్చు, రవీంద్రనాథ్ ఠాగూర్ కావచ్చు, జిడ్డు కృష్ణమూర్తి కావచ్చు, ఇలా టాపిక్ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. గాంధీజీ నుంచి ఒక క్వశ్చన్ అడిగారు. వేర్ డిడ్ గాంధీజీ ఎక్స్పెరిమెంట్ ఈజ్ ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్ అని ఇచ్చారు. గాంధీజీ అనేవారు తన విద్యా భావాలను ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కడి నుంచి ప్రయోగించాడు అని అయితే అడగడం జరిగింది. దీనికి సంబంధించిన 4 ఆప్షన్స్ మీరు చూడొచ్చు. సెకండ్ క్వశ్చన్కి సంబంధించి సబర్మతి ఆశ్రమం నుంచి స్టార్ట్ చేశారా, శాంతినికేతన్ నుంచి స్టార్ట్ చేశారా, సేవ్ గ్రామ్ నుంచి స్టార్ట్ చేశారా, టాల్స్టాయ్ ఫామ్ నుంచి చేశారా అనేది అయితే క్వశ్చన్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సబర్మతి ఆశ్రమం. మీరు ఇక్కడ టిక్ మార్క్ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్. రెఫరెన్స్ కోసం యూజ్ చేసుకోవడానికి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసిన తర్వాత రెఫరెన్స్ కోసం యూజ్ చేసుకోవడానికి కరెక్ట్ ఆన్సర్ మనకి అది సబర్మతి ఆశ్రమం అనేది. సబర్మతి ఆశ్రమం నుంచి గాంధీజీ వచ్చేసి ఏంటంటే తనకు సంబంధించిన విద్యా భావాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రయోగించడం జరిగింది, ఎక్స్పెరిమెంటల్గా ప్రయోగించడం జరిగింది. సో ఈ క్వశ్చన్స్ కూడా రావచ్చు. మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అని వచ్చేసి గాంధీజీ నేమ్ ఇచ్చేసి విద్యా ప్రయోగాలు సబర్మతి ఆశ్రమం అని ఇవ్వచ్చు. సో విచ్ వన్ ఈజ్ కరెక్ట్, విచ్ వన్ ఈజ్ రాంగ్ అనేది కూడా ఇచ్చినప్పుడు మనకి ఇది యూజ్ అవుతుంది జరుగుతుంది. శాంతినికేతన్ అనేది రిలేటెడ్ టు రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఇది గాంధీజీకి సంబంధించింది కాదు. సేవగ్రావ్ కూడా వచ్చేసి గాంధీజీకి సంబంధించింది. టాల్స్టాయ్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది కూడా గాంధీజీకి సంబంధించింది. బట్ వీటికి రిలేషన్ ఏ విధంగా ఉంటుందంటే గాంధీజీ స్టే చేసిన ప్లేస్ వచ్చేసి ఏంటంటే సేవ్ గ్రామ్ అనేది గాంధీజీ స్టే చేసింది. అండ్ దక్షిణాఫ్రికాలో గాంధీజీ సోషల్ యాక్టివిటీస్ చేసింది ఏంటంటే టాల్స్టాయ్కి సంబంధించిన ఫామ్లో అయితే చేయడం జరిగింది. వాటికి సంబంధించిన ఎక్స్ప్రెషన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గాంధీజీకి సంబంధించి విద్యా రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్ ఏంటో ప్రాక్టీస్ కావచ్చు, ఎక్స్పెరిమెంట్ ఇన్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది సబర్మతి ఆశ్రమంలో చేశారు. అది కరెక్ట్ ఆన్సర్. శాంతినికేతన్ ఈజ్ రిలేటెడ్ టు రవీంద్రనాథ్ ఠాగూర్. ఇది రాంగ్ ఆన్సర్. ఇది పెట్టకూడదు మనం. సో మనం ఎలిమినేషన్ ప్యాటర్న్ వెళ్ళామనుకోండి, ఇది అసలు ఆన్సరే కాదు. రిమైనింగ్ 3లో ఏదో ఒకటి పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ సేవ్ గ్రామ్ అనేది తను స్టే చేసిన ప్లేస్, తన ఎడ్యుకేషన్ ప్లేస్ కాదు. తర్వాత గాంధీజీకి సంబంధించి టాల్స్టాయ్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది సౌత్ ఆఫ్రికాలో అయితే ఉంది. అక్కడ సోషల్ యాక్టివిటీస్ అనేది ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. గాంధీజీ చేసిన సామాజిక సేవలు ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి చేయడం జరిగింది. తర్వాత పాజిటివ్ డిసిప్లైన్ సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగారు. పాజిటివ్ డిసిప్లైన్ ఎడ్యుకేషన్ సంబంధించిన దాంట్లో మనం ఎడ్యుకేషన్లో ఏ ఎగ్జామ్ రాస్తున్నా కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. నెగిటివ్ సెన్స్లో, పాజిటివ్ సెన్స్లో క్వశ్చన్స్ అడుగుతారు. పాజిటివ్ సెన్స్లో క్వశ్చన్స్ అడిగినప్పుడు దాని ఇచ్చిన ఆప్షన్స్లో టాప్ పాజిటివ్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ ఒకవేళ నెగిటివ్ సెన్స్లో క్వశ్చన్ ఇచ్చినప్పుడు టాప్ నెగిటివ్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ బిహేవియర్ అనేది, స్టూడెంట్ క్లాస్లో అల్లరి చేస్తున్నాడు, వాడిని ఏ విధంగా కంట్రోల్ చేస్తావు అని క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, కంట్రోల్ ప్రాసెస్లో పాజిటివ్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెగిటివ్ సెన్స్లో క్వశ్చన్ అడిగినప్పుడు టాప్ నెగిటివ్ ఏదైతే ఉంటుందో అదనమాట. టీచర్స్ లక్షణాలు కానిది అన్నప్పుడు దాంట్లో టాప్ నెగిటివ్ ఏదైతే ఉంటుందో అది, లక్షణాలు కావాల్సింది అన్నప్పుడు టాప్ పాజిటివ్ ఏదైతే ఉంటుందో అది, అలా అడుగుతారు అనమాట క్వశ్చన్స్. ఇక్కడ డిసిప్లైన్ గురించి అడిగారు. సో ఇక్కడ డిసిప్లైన్లో వచ్చేసి ఫస్ట్ లివింగ్ ది స్టూడెంట్స్ వాట్ ఎవర్ దే వాంట్ అనేది ఇవ్వడం జరిగింది. స్టూడెంట్స్ సంబంధించి 4 ఆప్షన్స్లో వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ స్టూడెంట్స్ వాళ్ళ ఇష్టానికి వదిలేయడం, స్టూడెంట్స్ వాళ్ళకి నచ్చిన యాక్టివిటీస్ చేసుకునేటట్టు వాళ్ళని ఫ్రీగా వదిలేయడం అనేది అంటున్నారు. సో ఫ్రీగా వదిలేయడం అనేది ఇక్కడ డిసిప్లైన్ సంబంధించింది కాదు. ఫ్రీగా వదిలేయడం ద్వారా డిసిప్లైన్ రాదు. క్రమశిక్షణ ఉండాలి అంటే ఖచ్చితంగా ఏంటంటే సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సమ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. గైడెన్స్ అనేది ఇంపార్టెంట్. సో ఇది కాదు, ఫ్రీగా వదిలేయడం అయితే కాదు, కరెక్ట్ ఆన్సర్ కాదు. తర్వాత చిల్డ్రన్ టు బి టఫ్ టు ది ఫాలో ది రూల్స్ అండ్ స్ట్రిక్ట్లీ అనేది ఇవ్వడం జరిగింది. కఠినంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యేటట్టు చేయడం అనేది డిసిప్లైన్ అంటున్నారు. కఠినత అనేది ఉన్నట్టయితే అది డిసిప్లైన్ కింద కాదు. డిసిప్లైన్లో ఏముండాలంటే సో అథారిటీ మాత్రమే ఉంటే సరిపోదు, రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. సో రెస్పాన్సిబిలిటీ అనేది లేదు. స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉండదు, అథారిటీ మాత్రమే ఉంటుంది. పవర్ ఉన్నవారు వర్క్ చేయండి అని మాత్రమే పవర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఏ విధంగా వర్క్ చేయాలని గైడ్ చేయడం జరగదు. సో స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నప్పుడు ఎక్స్క్యూజ్ ఉండవు, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. తర్వాత రీఇన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది ఎక్స్పెక్టెడ్ రూల్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు కరెక్ట్ ఆన్సర్. థర్డ్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్. C1 అనేది పాజిటివ్ డిసిప్లైన్ సంబంధించి. సో ఎక్స్పెక్టెడ్ రూల్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. పనిష్ చేయడం కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే కాదు. సో పనిష్ చేయడం అనేది నెగిటివ్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ టఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది నెగిటివ్ ఆన్సర్. స్టూడెంట్స్ని వదిలేయడం అనేది కూడా నెగిటివ్ సెన్స్లో ఉంటుంది. పాజిటివ్ సెన్స్ ఆన్సర్ వచ్చేసి ఇది. మరి దేనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి, రీజనబుల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అని మీరు క్వైరీ చేస్తే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఎక్స్ప్లెనేషన్స్ అనేది ఈచ్ క్వశ్చన్కి. సో లీవింగ్ స్టూడెంట్స్ టు డూ వాట్ ఎవర్ దే వాంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి నచ్చింది చేసినట్టయితే నీకు డైరెక్షన్ లేదు అక్కడ, మీ డైరెక్షన్ అనేది ఇంపార్టెంట్. సో ఫ్రీడమ్ అనేది వితౌట్ గైడెన్స్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ కాదు, డిసిప్లైన్ రిలేటెడ్ కాదు. సో గైడెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలనే గైడెన్స్ కూడా ఇవ్వాలి. ఫ్రీడమ్ ఇస్తే సరిపోదు. సో ఇక్కడ ఫ్రీడమ్ అనే దాంట్లో అవి లేవు కాబట్టి, గైడెన్స్ లేదు కాబట్టి అది రాంగ్ ఆన్సర్. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్గా ఉండడం అనేది, సో ఇక్కడ స్ట్రిక్ట్ డిసిప్లైన్ అనేది నాట్ కన్సిడర్ యాజ్ ది పాజిటివ్ డిసిప్లైన్ అని చెప్పొచ్చు. స్ట్రిక్ట్గా ఉన్నంత మాత్రం అది పాజిటివ్ డిసిప్లైన్ కాదు, అందుకే ఇది నెగిటివ్ సెన్స్. ఇది
ఇది కరెక్ట్ ఆన్సర్ మనకి. పనిష్మెంట్ అనేది కూడా కాదు, ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. విచ్ ఆర్టికల్ ఇన్ రైట్స్ ఆఫ్ ది కన్వెన్షన్ ఎన్ఫోర్స్ టు రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు రైట్ టు ఎడ్యుకేషన్ సంబంధించి ఏ ఆర్టికల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, కన్వెన్షన్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి అనేది ఇవ్వడం జరిగింది. బాలల హక్కుల చట్టంలో ఏ ఆర్టికల్లో విద్యా హక్కును సూచిస్తుంది అంటే విద్యా హక్కు వచ్చేసి ఏంటంటే ఆర్టికల్ 28 అయితే ఎలాబరేట్ చేయడం జరుగుతుంది. మరి థర్డ్ ఏం తెలియజేస్తుంది, 6 ఏం తెలియజేస్తుంది, 28 ఏం తెలియజేస్తుంది అంటే థర్డ్ వచ్చేసి చైల్డ్కి సంబంధించిన ఇంట్రెస్ట్ని తెలియజేస్తుంది, 6th వచ్చేసి వాళ్ళకి సంబంధించిన లీవింగ్ రైట్ అనేది ఉంటుంది, అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే సో ఎన్వైర్న్మెంట్కి సంబంధించిన రైట్ అనేది ఉంటుంది. టోటల్గా మనకు 27 అనేది మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈచ్ ఆప్షన్కి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అయితే మనకి ఏంటంటే సో చైల్డ్ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది 28 అయితే ఉంటుంది. థర్డ్ వచ్చేసి ఏంటంటే ఆర్టికల్ థర్డ్ అనేది ఏంటంటే ఇంట్రెస్ట్ ఆఫ్ చైల్డ్, వాళ్ళకి సంబంధించిన ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుతుంది. తర్వాత సర్వైవల్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి ఆర్టికల్ 6 అనేది మాట్లాడడం జరుగుతుంది. ఆర్టికల్ 27 కూడా జీవించే హక్కుకు సంబంధించి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ గురించి అయితే ఉంటుంది, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ సంబంధించి జీవన ప్రమాణాలకు సంబంధించి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 5th వన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ డైమెన్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వాటిలో హ్యూమన్ రైట్స్కి ఒక డైమెన్షన్ కాదు అంటున్నారు, అది పరిమితి లాంటిది అని చెప్తున్నారు. అదేంటనేది చూసుకోవాలి. హ్యూమన్స్ రిలేటెడ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనకు హ్యూమన్ రైట్స్ రిలేటెడ్ అవుతుంది. అదర్ థింగ్ ఏదైతే ఉంటుందో అది ఇర్రిలెవెంట్ అవుతుంది. సో ఇక్కడ సైకాలజీ అనేది హ్యూమన్స్ సంబంధించింది, మోరల్ అనేది హ్యూమన్స్ సంబంధించింది, లీగాలిటీ అనేది కూడా హ్యూమన్స్ సంబంధించింది. సో కాన్సెప్చువల్ ఏదైతే ఉందో ఇది నాట్ రిలేటెడ్ టు ది అబోవ్ వర్డ్. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి D1. బట్ ఎక్స్ప్లెనేషన్ కూడా మనకి ఇంపార్టెంట్. ఎక్స్ప్లెనేషన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సైకలాజికల్ డిగ్నిటీ, సో సైకలాజికల్ డిగ్నిటీ ఈజ్ రిలేటెడ్ టు హ్యూమన్ రైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మానసిక గౌరవం ఏదైతే ఉందో మానవ హక్కులకు సంబంధించిన చెప్తున్నారు. ఎస్, ఇది కరెక్టే, మానవ హక్కులకు సంబంధించింది అది. మోరల్ వాల్యూస్ ఆర్ ఇంపార్టెంట్ డైమెన్షన్స్ ఆఫ్ ది హ్యూమన్ రైట్స్ అనేది, మోరల్ వాల్యూస్ కూడా ఇంపార్టెంటే. హ్యూమన్ రైట్స్ ఆర్ ప్రొటెక్టెడ్ లీగల్లీ, ఇది కూడా కరెక్టే, మనకు ప్రొటెక్ట్ చేయబడతాయి హ్యూమన్ రైట్స్ అనేది. లాస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే 4th ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ D1 అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే క్వశ్చన్ నెగిటివ్లో ఇచ్చారు కాబట్టి ఇర్రిలెవెంట్ ఆప్షన్ ఏంటి అంటే ఇక్కడ 4th వన్ అనేది ఇర్రిలెవెంట్ ఆప్షన్ దానికి. సో విచ్ కమిటీ రికమెండెడ్ రిడ్యూసింగ్ ది ఇన్ఫర్మేషన్ లోడ్ ఇన్ ది టెక్స్ట్ బుక్. సో సింపుల్ క్వశ్చన్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, మనకు మ్యాక్సిమం ఆఫ్ ది టైమ్స్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఏ కమిటీ సో మనకు కరికులంకి సంబంధించిన బుక్స్ యొక్క లోడ్ అనేది తగ్గించడానికి రిఫరెన్స్ ఇచ్చింది, రికమెండేషన్ ఇచ్చింది అంటే సో మనకు రికమెండేషన్ ఇచ్చింది యశ్పాల్ కమిటీ. సో మరి తర్వాత నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చేసింది, POA ఏం చేసింది, రామూర్తి కమిటీ ఏం చేసిందని మీరు క్వశ్చన్ చేసినట్లయితే ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది రీఫార్మ్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సో మనకు 1964 సంబంధించి ఉంటుంది, 1986 అనేది ఉంటుంది, 1992 అనేది ఉంటుంది, దెన్ తర్వాత వచ్చేసి మనకు 2020 అనేది కూడా ఉంటుంది. ఇవన్నీ మనకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి రీఫార్మ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో 1964, 86 అయితే ఏమవుతుందంటే మనకు ఎడ్యుకేషన్ వ్యవస్థలో వచ్చేసి 10+2కి సంబంధించి ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీస్ వచ్చేసి 5+3+3+4 అనేది ఇవ్వడం జరిగింది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఇంప్లిమెంటేషన్ అనేది 2030 అయితే మనకు టార్గెట్ అది. సో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, సో ఇది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కాదు, ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ అనేది కూడా సో మనకు సంబంధించి ఇంప్లిమెంటేషన్స్ పైన అయితే ఉంటుంది. ఏదైతే రీఫార్మ్స్ చేస్తుందో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏవైతే సజెషన్ చేసిందో వాటిని ఇంప్లిమెంట్ మీద ఇది ఫోకస్ చేస్తుంది. రామూర్తి కమిటీ అనేది వచ్చేసి ఏంటంటే నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్స్ పైన ఇది వెరిఫికేషన్ కోసం అయితే వెళ్ళడం జరిగింది. NEPs ఏవైతే ఉంటే వాటిపైన వెరిఫికేషన్కి వెళ్ళింది. యశ్పాల్ కమిటీ వచ్చేసి బుక్ లోడ్స్ అనేది తగ్గించాలని అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రిఫార్మ్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది. తర్వాత మనకు ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ అనేది ఎడ్యుకేషన్ పాలసీస్ మీద ఇంప్లిమెంటేషన్ అనేది మీరు గుర్తుంచుకోవాలి. సో ఇంప్లిమెంటేషన్ మీద అయితే ఫోకస్ చేయడం జరిగింది. రామూర్తి కమిటీ వచ్చేసి ఏంటంటే పాలసీస్ని రివ్యూ చేసింది. ఆల్రెడీ ఏవైతే ఎడ్యుకేషన్ పాలసీస్ ఉన్నాయో NEPకి సంబంధించి వాటిని రివ్యూ చేయడానికి రీచెక్ చేయడానికి అయితే వెళ్ళడం జరిగింది. తర్వాత యశ్పాల్ కమిటీ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. సో ఇది నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ది కరెక్ట్ సీక్వెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. క్రింది వాటిలో కొన్ని వర్డ్స్ ఇచ్చారు, దానికి సీక్వెన్స్ అయితే అడుగుతున్నారు. సో ఐడియాస్ అనేది ఫస్ట్ ఉంటుందా, గోల్స్ ఫస్ట్ ఉంటుందా, ఎయిమ్స్ ఫస్ట్ ఉంటుందా అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు ఐడియాస్ అనేవి ఫస్ట్ ఉంటాయి, అండ్ తర్వాత ఎయిమ్స్ అయితే ఉంటుంది, ఎయిమ్స్ అనేది తర్వాత వచ్చేసి ఏంటంటే గోల్స్ అనేది ఉంటుంది, అండ్ లాస్ట్ వన్ ఆబ్జెక్టివ్స్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా మనకు ఆర్డర్ అయితే ఉంటుంది, వరుస క్రమం తీసుకున్నట్టయితే. సో ఇది కరెక్ట్ ఆన్సర్ మనకు. B వచ్చేసి కరెక్ట్ ఆన్సర్, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు, జస్ట్ అదే కరెక్ట్ ఆన్సర్ మనకు. B1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్, ఎక్స్ప్లెనేషన్ కింద ఉంటుంది, అది మీరు యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వన్ 8th వన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే విచ్ స్కూల్స్ గివ్స్ మోర్ వాల్యూస్ టు ది ఫ్రీడమ్ ఆఫ్ ది చైల్డ్ అనేది ఇవ్వడం జరిగింది. సో లెర్నర్కి ఫ్రీడమ్ ఇచ్చే స్కూల్స్ ఏంటి, ఏ వ్యవస్థలో ఏ స్కూల్ సిస్టంలో లెర్నర్కి ఫ్రీడమ్ అనేది ఉంటుంది అని మీరు క్వైరీ చేసినట్లయితే సో కన్సర్వేటివ్ అనేది ఇవ్వడం జరిగింది. సంప్రదాయ స్కూల్స్లో ఉంటుందా, ప్రోగ్రెసివ్ అనేది ఉంది, ప్రగతిశీలలో ఉంటుందా, న్యూట్రల్లో ఉంది, అండ్ రివల్యూషన్కి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. సో కన్స్ట్రక్టివ్ ఏంటి అంటే అది డిసిప్లైన్ సంబంధించి, హ్యూమన్ వాల్యూస్ సంబంధించి, ఎథిక్స్ సంబంధించి అయితే ఫోకస్ చేస్తుంది. ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది, ఖచ్చితంగా కొన్ని నియమాలు అనేది ఉంటుంది. ఇది టీచర్ సెంటర్ అయితే ఉంటుంది. కన్సర్వేటివ్ ఏదైతే ఉందో అది టీచర్ సెంటర్ ఉంటుంది, స్టూడెంట్కి ఫ్రీడమ్ అనేది ఉండదు. ప్రోగ్రెసివ్ అనేది ఏంటంటే స్టూడెంట్ యాక్టివిటీస్ బేస్డ్ లెర్నింగ్ నేర్చుకుంటారు, ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ అనేది ఉంటుంది. స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాము హోమ్స్ అనేది ఏంటంటే లెర్నింగ్ విత్ ఎక్స్పీరియన్స్ అనేది అయితే చెప్పడం జరిగిందో, ప్రోగ్రెసివ్ కూడా సేమ్ అలా ఉంటుంది. అతనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఫ్రీడమ్ అనేది ఉంటుంది, స్వేచ్ఛ అనేది ఉంటుంది. తర్వాత న్యూట్రల్కి సంబంధించి న్యూట్రల్ అనేది సో అట్లా కొత్త విధానం కాదు, పాత విధానం కాదు, మధ్యలో ఉంటుంది. సో దీనివల్ల ఫ్రీడమ్ అనేది ఉండదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తారు, కొత్త విధానం ప్రియారిటీ ఇవ్వరు. రివల్యూషనరీ అనేది చేంజ్ మాత్రమే ప్రియారిటీ ఇస్తారు, కొత్తదనానికి మాత్రమే ప్రియారిటీ ఇస్తారు. సో ఇక్కడ ఫ్రీడమ్ అనేది ఉండదు. సో ఫ్రీడమ్ దేంట్లో ఉంటుంది అంటే ప్రోగ్రెసివ్లో అయితే ఉంటుంది. దాని రిలేటెడ్ ఆప్షన్స్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు.
కన్సర్వేటివ్ సంబంధించిన దాంట్లో సంప్రదాయ పాఠశాలలు క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తాయని ఇచ్చారు. సో ప్రాధాన్యత క్రమశిక్షణకి ఇస్తాయి కాబట్టి సో ఇక్కడ ఫ్రీడమ్ గురించి మాట్లాడట్లేము, ఇది ఫ్రీడమ్కి సంబంధించింది. సో న్యూట్రల్ అప్రోచెస్ అనేది నాట్ స్పెషల్లీ ఎంపసైజ్ ది ఫ్రీడమ్ మాత్రమే ఫోకస్ చేయదు, డిఫరెంట్ టాపిక్స్ అన్నిటి మీద ఫోకస్ చేస్తుంది. రివల్యూషన్ అనేది చేంజ్ మీద ఫోకస్ చేస్తుంది, టోటల్ చేంజ్ మీద అయితే ఫోకస్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డస్ నాట్ ఇండికేట్ ది లాంగ్వేజ్ అక్రాస్ ది కరికులం సంబంధించి. సో కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అనేది లాంగ్వేజ్ అనేది నాట్ ఇండికేట్ అనేది చెప్తుంది. సో భాషకు సంబంధించింది ఏది అంటున్నారు, ఏ విద్యాంతర ప్రణాళికకి సంబంధించి. సో భాషకు సంబంధం లేనిది ఏంటి అంటే 4th వన్ అయితే కరెక్ట్ ఆన్సర్ ఇది. ఇట్ ఈస్ మోర్ డెవలప్మెంట్ అకాడమిక్ ది లాంగ్వేజ్ ప్రొఫిషియన్స్కి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. మిగతా 3 ఆప్షన్స్ అయితే కరెక్ట్ కాదు. మీరు రిలవెంట్ ఆప్షన్స్ కోసం ఈ క్వశ్చన్స్కి అయితే మీరు క్లియర్ అబ్జర్వ్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 9th వన్ వచ్చేసి ఆప్షన్స్ మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, విచ్ వన్ ఈజ్ కరెక్ట్, విచ్ వన్ ఈజ్ రాంగ్ అనేది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే. హూ ఈజ్ కన్సిడర్ యాజ్ ది ఫిలాసఫర్ ఆఫ్ ది డైలాగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫిలాసఫర్ ఆఫ్ ది డైలాగ్ అనేది ఎవరిని సంవాద తాత్వికుడిగా వర్ణిస్తారు అనేది. సో మనకు సైకాలజీలో కావచ్చు, ఫిలాసఫీలో కావచ్చు, వాళ్ళకు గుడ్ నేమ్స్, అదర్ నేమ్స్తో అయితే పిలుచుకోవడం జరుగుతుంది. సో అదర్ నేమ్స్ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్. ఆ టాపిక్స్ పైన అయితే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇక్కడ ప్లేటోకి సంబంధించారు. ప్లేటో వచ్చేసి ఏంటంటే ఐడియలిజంకి సంబంధించి అతనికి ఎఫర్ట్స్ అయితే ఉంటాయి. ప్లేటో వచ్చేసి ఐడియలిజం సంబంధించి. బ్రూబర్ అనేవారు ఉంటారు, తర్వాత ప్రైరీ ఉన్నారు, డూయి ఉన్నారు. సో వీళ్ళందరూ వచ్చేసి ఏంటంటే మనకు ఫిలాసఫర్స్ అనేది చెప్పుకోవచ్చు, వెస్టర్న్ ఫిలాసఫర్స్. అండ్ అదేవిధంగా సైకాలజిస్ట్కి సంబంధించిన దాంట్లో కూడా వీళ్ళు రిపీట్ అయితే కావడం జరుగుతుంది. సో మనకు ఫిలాసఫర్ సంబంధించి ఫిలాసఫర్ ఆఫ్ ది డైలాగ్ అనేది ఎవరిని అంటారంటే ఇక్కడ. సో సెకండ్ వన్ అయితే మనకు కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ బూబర్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్. ప్లేటోకి సంబంధించి ఏంటంటే ఐడియలిజం డైలాగ్ సిస్టమ్ అనేది చెప్పొచ్చు, స్టార్టింగ్లో చెప్పడం జరిగింది. ప్లేటో ఈజ్ రిలేటెడ్ టు ఐడియలిజం, మీరు ఫస్ట్ గుర్తుంచుకోవాలి. ఫిలాసఫీలో మనకు వచ్చిందంటే ప్లేటో, ఐడియలిజం అనేది మీకు గుర్తుండాలి. సో డైలాగ్ సంబంధించి, కాబట్టి అతను కరెక్ట్ ఆన్సర్ కాదు. బ్రూబర్ వచ్చేసి మార్టిన్ బ్రూబర్ అనేవారు. సో ఈజ్ నౌన్ యాజ్ ది ఫిలాసఫర్ ఆఫ్ ది డైలాగ్ అని అంటాం, ఇది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఫైరిస్ ఈజ్ నౌన్ హ్యాజ్ వచ్చేసి క్రిటికల్ పెడగాజికి సంబంధించి విమర్శనాత్మక విద్యా విధానానికి సంబంధించి ప్రసిద్ధితను. తర్వాత డూయి వచ్చేసి ఏంటంటే డూయింగ్ ఎస్ ప్రాగ్మటిజం. సో మనకు ఐడియలిజం, రియలిజం, న్యాచురలిజం, ప్రాగ్మటిజం అయితే ఉంటుంది. డూయింగ్ లెర్నింగ్ కాన్సెప్ట్ వచ్చేసి మనకు డూయి అయితే చెప్పడం జరుగుతుంది. సో డూయింగ్ లెర్నింగ్, సో మీరు డూయి అనేది గుర్తుంచుకోవచ్చు. డూయింగ్ లెర్నింగ్ కాన్సెప్ట్ ఎవరు చెప్పారంటే ఇదని చెప్పడం జరిగింది. అండ్ గాంధీజీ కూడా మనకి ఏంటంటే నాయతలింకి సంబంధించిన కాన్సెప్ట్ చెప్తాడు, అది మనకు టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి. గాంధీజీ కూడా ఇండియన్ ఫిలాసఫర్స్లో డూయింగ్ విత్ లెర్నింగ్ అనేది మనకు రిఫర్ చేయడం జరుగుతుంది. ఈ ఆప్షన్స్లో గాంధీజీ అని డూయి లేకపోతే మీరు గాంధీజీ అనేది చూస్ చేసుకోవచ్చు. తర్వాత ఎపిస్టమాలజీ డీల్స్ విత్ అనేది ఇవ్వడం జరిగింది. ఎపిస్టమాలజీ అనేది దేన్ని డీల్ చేస్తుంది అంటే, సో ఎపిస్టమాలజీ వచ్చేసి నాలెడ్జ్ని డీల్ చేయడం జరుగుతుంది. ఇట్స్ డీల్స్ విత్ నాలెడ్జ్ గురించి అధ్యయనం చేసే శాస్త్రం, నాలెడ్జ్ గురించి బోధించే శాస్త్రం ఏదైతే ఉంటుందో అది మనకు ఎపిస్టమాలజీ అనొచ్చు. తెలుగు మీడియం వాళ్ళు డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు, జ్ఞానశాస్త్రం, జ్ఞానము అనేది ఇక్కడ మీకు క్లియర్గా తెలుస్తుంది. బట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితేనేమో ఇర్రిలవెంట్ ఆప్షన్స్ ఉంటాయి, మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. సో క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆన్సర్స్ రాలేదు అంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ టెక్నిక్ కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఈచ్ ఆప్షన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టే. రియాలిటీ వచ్చేసి ఏంటంటే స్టడీడ్ ఎట్ మెటాఫిజిక్స్ సంబంధించి సమ్ టైమ్స్ మీకు మ్యాచ్ ది ఫాలోయింగ్స్ ఇస్తారు. రియాలిటీ, మెటాఫిజిక్స్ అంటూ, నాలెడ్జ్, ఎపిస్టమాలజీ అంటూ, వాల్యూస్, ఆక్సియాలజీస్ అంటూ, ఫిలాసఫీ, ఎపిస్టమాలజీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా మీకు బార్డర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మీరు కంపేర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. రియాలిటీ స్టడీడ్ మెటాఫిజిక్స్ వచ్చేసి రియాలిటీకి సంబంధించింది, నాలెడ్జ్ వచ్చేసి ఎపిస్టమాలజీకి సంబంధించింది, వాల్యూస్ వచ్చేసి ఆక్సియాలజీకి సంబంధించింది, అండ్ ఫిలాసఫీ ఈజ్ బార్డర్డ్ ది ఎపిస్టమాలజీకి సంబంధించింది. అయితే ఇది కంప్లీట్గా మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దానికి సంబంధించి ఈ విధమైన ఒకవేళ ఫిలాసఫీకి సంబంధించి ఎపిస్టమాలజీ అనే ఆప్షన్ ఇచ్చినప్పుడు దాంట్లో మనకు ఫిలాసఫీ అనేది పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా ఆక్సియాలజీ అని ఇచ్చినప్పుడు వాల్యూస్కి అయితే ఆన్సర్ సేమ్ క్వశ్చన్. సో సేమ్ క్వశ్చన్ని మనకు అలా కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్వాల్వ్స్ మెయిన్లీ ఫ్రమ్ అనేది ఇవ్వడం జరిగింది. విద్యా లక్షణాలు ప్రధానంగా దేని నుంచి ఉద్భవిస్తాయి అనేది క్వశ్చన్. విద్యా లక్షణాలు దేని నుంచి ఉద్భవిస్తాయి అనేది ఫిలాసఫీ నుంచి అయితే ఉద్భవించడం జరుగుతుంది. సోషియాలజీ నుంచి కాదు, సైకాలజీ నుంచి కాదు, ఎకనామిక్స్ నుంచి కాదు, ఫిలాసఫీ అనేది ఏంటంటే సో హెడ్ ఆఫ్ ది ఆల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అనేది మనం చెప్పుకోవచ్చు. సోషియాలజీ అండ్ ఫిలాసఫీ అనేది మెయిన్ బార్డర్స్, ఈ వీటికి సంబంధించి అన్ని శాస్త్రాలకు హెడ్స్ అనమాట. సోషియాలజీ అండ్ ఫిలాసఫీ అయితే ఫస్ట్ మనకు సోషియాలజీ ఉంటుంది అండ్ ఫిలాసఫీ అనేది ఉంటుంది. తర్వాత మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు చూసినట్లయితే ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఈచ్ ఆప్షన్ అనేది సోషియాలజీ స్టడీస్ విత్ సొసైటీ అండ్ సోషల్ రిలేషన్షిప్ అనేది, సొసైటీ సోషల్ రిలేషన్షిప్స్ ఎలా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. సైకాలజీ అనేది బిహేవియర్కి అండ్ మెంటల్ ప్రాసెస్ సంబంధించి అయితే ఉంటుంది. ఫిలాసఫీ అనేది ఏంటంటే ఎడ్యుకేషన్ సంబంధించి, కంప్లీట్లీ ఎడ్యుకేషన్ సంబంధించింది ఫిలాసఫీ. సైకాలజీ మైండ్కి సంబంధించింది, సోషియాలజీ సొసైటీకి సంబంధించి, ఎకనామిక్స్ వచ్చేసి ఏంటంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ సంబంధించింది, డీల్స్ విత్ ది వెల్త్ రిసోర్సెస్ సంబంధించిన దాన్ని మనం ఎకనామిక్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఫిలాసఫీ మీన్స్ సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగారు, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫిలాసఫీలో ఫస్ట్ మ్యాచర్ రిఫ్లెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది, తర్వాత విజ్డమ్ ఇవ్వడం జరిగింది, లవ్ అని ఇవ్వడం జరిగింది, లవ్ ఆఫ్ విజ్డమ్ అనేది ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఫిలాసఫీ అనేది 2 వర్డ్స్ యొక్క కాంబినేషన్, ఫిలో అండ్ సోఫియా అనే 2 వర్డ్స్ సంబంధించింది. ఫిలాకి సంబంధించి లవ్ అని చెప్తాము, సోఫియా వచ్చేసి విజ్డమ్ అనేది ఉంటుంది. సో మన యాజ్ పర్ బుక్స్ ప్రకారం సో ఇక్కడ 2 ఆప్షన్స్ సపరేట్ ఇచ్చారు, విజ్డమ్ అండ్ లవ్ అనేది. మీరు కన్ఫ్యూజ్లో కూడా ఈ 2 ఆప్షన్స్ కరెక్ట్ అని పెట్టకూడదు. సో ఇఫ్ ఒకవేళ అడిగితే యాక్చువల్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి
వచ్చేసి ఫిలాసఫీకి ఫుల్ మీనింగ్ వచ్చేసి లవ్ ఆఫ్ విజ్డమ్. సపరేట్గా అడిగితేనేమో సో లవ్ అనే ఒక దానికి వస్తుంది, విజ్డమ్ అనేది ఒక దానికి అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఇది మనకు ఫిలాసఫీకి సంబంధించిన ఫుల్ మీనింగ్ అనమాట. సో ఫిలాసఫీకి సంబంధించిన కాన్సెప్ట్ లవ్ ఆఫ్ విజ్డమ్ అనేది. అండ్ ఎక్స్ప్లెనేషన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మ్యాచ్యూర్ రిఫ్లెక్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. మ్యాచ్యూర్ రిఫ్లెక్షన్ ఈజ్ రిలేటెడ్ టు ఏంటంటే మ్యాచ్యూర్ రిఫ్లెక్షన్ అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు బ్రెయిన్. సో అది సైకాలజీకి సంబంధించింది. ఇట్ ఎక్స్ప్లెయిన్ థింకింగ్ ఎబిలిటీ బట్ నాట్ ది లిటరల్ మీనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. విజ్డమ్ ఈజ్ రిలేటెడ్ టు ఫిలాసఫీ బట్ నాట్ ఎగ్జాక్ట్ మీనింగ్. సో ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. విజ్డమ్ అనేది కూడా రిలేటెడ్ టు ఫిలాసఫీ బట్ నాట్ ఎగ్జాక్ట్ మీనింగ్. ఫిలాసఫీ ఫుల్ మీనింగ్ కాదు అది. లవ్ ఈజ్ ఎలోన్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ది ఫిలాసఫీ కంప్లీట్లీ. సో లవ్ అనేది ప్రేమ మాత్రమే, తత్వశాస్త్రానికి పూర్తి కాదు. సో బోత్ వర్డ్స్ కలిపి ఉంటే అది కరెక్ట్ ఆన్సర్ మనకి. ఇది క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఎడ్యూరే మీనింగ్. సో ఎడ్యూరే మీనింగ్ సంబంధించి అయితే అడిగారు. ఎడ్యూరేకి సంబంధించి టు న్యూరిష్ అని ఇచ్చారు, టు బ్రింగ్ అని ఇచ్చారు, టు బ్రింగ్ అప్ అని ఇచ్చారు, బ్రింగ్ ఫోర్త్ అని ఇవ్వడం జరిగింది, టు రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎడ్యూరే అనేది ఏంటంటే టు బ్రింగ్ ఫోర్త్ అనేది అయితే కరెక్ట్ ఆన్సర్. సో వెలికి తీయడం ఏదైతే ఉంటుందో, వెలికి తీయడం అనేది నాలెడ్జ్ని బయటికి తీసుకొచ్చే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే ఎడ్యుకేషన్ అంటాం. సో వాళ్ళలో ఉన్న నాలెడ్జ్ని మనం బయటికి తీసుకొస్తాం, అది మనకి ఎడ్యుకేషన్ అనమాట. నాలెడ్జ్ అనేది ఇవ్వడం కాదు, పోషించడం కాదు, సాధించడం కాదు. సో ఇన్సైడ్ ఉన్న దాన్ని బయటికి తీసుకొచ్చే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది. అందుకే టీచర్ ఈజ్ ఎ స్పెసిలేటర్ మాత్రమే. టీచర్ అనే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాడు. సో మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు, ఎన్వైర్న్మెంట్ ప్రొవైడ్ చేస్తారు. సో చదివి నాలెడ్జ్ బయటికి తెచ్చుకున్న ప్రాసెస్, వాళ్ళ నాలెడ్జ్ బిల్డ్ చేసుకున్న ప్రాసెస్, కన్స్ట్రక్షన్ చేసుకున్న ప్రాసెస్ వారిది అనమాట. టు నిరిష్ అనేది ఇవ్వడం జరిగింది. ఇట్ మీన్స్ ప్రొవైడ్ కేర్ అండ్ సపోర్ట్ అని ఇవ్వడం జరిగింది. కేర్ అండ్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత టు రిప్రెస్ టు ఇట్స్ రిఫర్ టు ది అప్బ్రింగింగ్ బట్ నాట్ ది ఎగ్జాక్ట్ మీనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ సంబంధించి ఇది పెంపకాన్ని చూపిస్తుంది, నాట్ ఎడ్యుకేషన్ సంబంధించి. ఎడ్యుకేషన్ అంటే ఏం లేదు. సో ఇన్నర్ ఎబిలిటీస్ ఏవైతే ఉంటాయో చైల్డ్వి వాటిని వెలికి తీసే ప్రాసెస్ని మనం ఇక్కడ ఎడ్యుకేషన్ అంటాం. టు రైజ్ అనేది, సో రైజ్ అనేది కూడా కరెక్టే బట్ దానికి రిప్రజెంటెడ్ కాదు. ఫస్ట్ నాలెడ్జ్ని వెలికి తీసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎడ్యుకేషన్ అంటాం. టీచర్ ఈజ్ గివెన్ హైయెస్ట్ అండ్ ఇంపార్టెంట్ ప్లేస్ బై అనేది ఇవ్వడం జరిగింది. టీచర్ అనేవారికి ఎక్కడ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారో అది దేంట్లో ఇచ్చారు అనేది క్వశ్చన్ అడిగారు. 4 ఆప్షన్స్ ఉన్నాయి. టీచర్కి అత్యధిక ప్రాధాన్యత ఉన్నది దేంట్లో ఉంది అనేది. ఐడియలిజంలో ఉందా, న్యాచురలిజంలో ఉందా, ప్రాక్టికలిజంలో ఉందా, ఎక్స్పెరిమెంటలిజంలో ఉందా అంటే ఐడియలిజంలో వచ్చేసి ఐడియాని ఎలాబరేట్ చేయడం జరుగుతుంది. తనకు వచ్చిన ఐడియా ఏదైతే ఉంటుందో స్టూడెంట్స్తో షేర్ చేసుకుంటాడు, స్టూడెంట్స్తో కమ్యూనికేట్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో టీచర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. న్యాచురలిజంలో ప్రకృతివాదం, సో పిల్లలు అనేది న్యాచురల్గా నేర్చుకుంటారు, దానికి టీచర్ అని అవసరం లేదు. తర్వాత ఇక్కడ ప్రాగ్మటిజంలో వచ్చేసి ఏంటంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ ద్వారా, అబ్జర్వేషన్ ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది. ఈ 2 టాపిక్స్ అనేది టీచర్ ఇంపార్టెన్స్ అనేది ఫస్ట్ దాంట్లో అయితే ఉంటుంది. మీరు కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఐడియలిజం కన్సిడర్ టీచర్ యాజ్ ఏ గైడ్ అండ్ రోల్ మోడల్ అయితే ఉంటుంది. సో గైడర్ అనేవాడు అన్ని చెప్పడం జరుగుతుంది అండ్ రోల్ మోడల్ లాగా కూడా ఉండడం జరుగుతుంది ఐడియలిజంలో వచ్చేసి. న్యాచురలిజంలో వచ్చేసి ఫ్రీడమ్ అనేది స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది, స్టూడెంట్సే నేర్చుకోవడం జరుగుతుంది. సో స్టూడెంట్సే నేర్చుకోవడం జరుగుతుంది, న్యాచురల్గా నేర్చుకుంటాడు తనకు ఎవరు నేర్పాల్సిన అవసరం లేదు, ప్రకృతి నేర్పిస్తుంది. తర్వాత ప్రాగ్మటిజం అనేది ట్రీట్ యాజ్ ఎ టీచర్ స్పెషలిటర్, అతను స్పెషలిటర్స్ మాత్రమే ఉంటాడు. సో జస్ట్ వాళ్ళకు కావాల్సిన ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తాడు, వాళ్ళని నేర్చుకుంటారు. ఇక్కడ పిల్లలు నేర్చుకుంటారు. సో పిల్లలు వాళ్ళగా నేర్చుకోవడం జరుగుతుంది. ఇదేమో న్యాచురల్గా నేర్చుకుంటారు, ఇది సారు సమక్షంలో నేర్చుకోవడం జరుగుతుంది. ఎక్స్పెరిమెంటల్ అనేది ఏంటంటే డిఫరెంట్ యాక్టివిటీస్ అనేది చేసి లెర్నింగ్ విత్ కాన్సెప్ట్ ఏదైతే డూయింగ్ అనే కాన్సెప్ట్ ఉందో డూయింగ్ విత్ లెర్నింగ్ అనేది దీని ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది. అండ్ హోమ్స్ కూడా మనకు చెప్పడం జరుగుతుంది, ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ విత్ ఎక్స్పీరియన్స్ అనేది. సో ఇది ఎక్స్పెరిమెంటలిజం సంబంధించి అయితే ఉంటుంది. తర్వాత మనకు అకార్డింగ్ టు ఐడియలిజం ది మెయిన్ ఎయిమ్ ఈజ్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ సంబంధించిన మెయిన్ ఏంటి అంటే ఇక్కడ సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఏదైతే ఉందో అది దానికి సంబంధించి ఎడ్యుకేషన్ యొక్క మెయిన్ ఎయిమ్. సో టీచర్ అనేవాడు రోల్ మోడల్ లాగా ఉంటాడు కాబట్టి ఆదర్శవంతంగా ఉండాలంటే ఆత్మకు సంబంధించి రియలైజేషన్ అనేది ఉండాలి. ఇక్కడ క్రియేషన్ ఆఫ్ వాల్యూస్ అనేది కాదు, తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ ది చైల్డ్ కాదు, ఫ్రీడమ్ ఆఫ్ చైల్డ్ అసలు కాదు మనకి ఐడియలిజంలో వచ్చేసి. డెవలప్మెంట్ ఆఫ్ ఇండివిజువాలిటీ అనేది కూడా కాదు. డెవలప్మెంట్ ఆఫ్ ఇండివిజువాలిటీ అనేది ఏంటంటే ఎక్స్పెరిమెంటల్లో కానీ ప్రాగ్మటిజంలో కానీ జరగడం జరుగుతుంది. ఫ్రీడమ్ ఆఫ్ ది చైల్డ్ అనేది వచ్చేసి మనకు న్యాచురలిజంలో అయితే ఉంటుంది. ఇలా మనకు టాపిక్స్ అనేది రిలవెంట్ టాపిక్స్ అయితే ఉంటుంది ఐడియలిజం సంబంధించి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో వాల్యూస్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ఐడియలిజం బట్ నాట్ ది అల్టిమేట్ ఎయిమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో వాల్యూస్ అనేది ఇంపార్టెంట్ ఐడియలిజంలో, ఎందుకంటే రోల్ మోడల్లా ఉంటాడు కాబట్టి, బట్ నాట్ సో అల్టిమేట్ ఎయిమ్ అని అంటున్నారు. తర్వాత సెల్ఫ్ రియలైజేషన్ సంబంధించి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సెల్ఫ్ రియలైజేషన్ అనేది స్పిరిచువల్ డెవలప్మెంట్ సంబంధించి. ఫ్రీడమ్ ఆఫ్ ది చైల్డ్ ఏదైతే ఉందో ఎంపసైజ్ ది న్యాచురలిజం. ఫ్రీడమ్ ఆఫ్ ది చైల్డ్ అనేది కంప్లీట్ ఫ్రీడమ్ అనేది ఇవ్వడం న్యాచురలిజం సంబంధించింది. అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండివిజువాలిటీ ఇది ఇంపార్టెంటే కానీ ఐడియలిజం సంబంధించింది కాదు. ఓకే, సో ఇది మనకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. అనదర్ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. లెర్నింగ్ బై ఎక్స్పీరియన్స్ అడ్వకేటెడ్ బై అనేది ఇవ్వడం జరిగింది. లెర్నింగ్ బై ఎక్స్పీరియన్సెస్ అనేది దేనికి సంబంధించింది అనేది. సో దీంట్లో న్యాచురలిజం ఇచ్చారు, రియలిజం ఇచ్చారు, ఎగ్జిస్టిజం ఇచ్చారు, హ్యూమనిజం అనేది ఇవ్వడం జరిగింది. సో లెర్నింగ్ బై ఎక్స్పీరియన్సెస్ అనేది రియలిజం కాదు, ప్రకృతివాదం కాదు, ఎగ్జిస్టిజం కాదు, హ్యూమనిజం. ఇఫ్ హ్యూమనిజం అనేది మనకి ఇవ్వకపోతే, హ్యూమనిజం అనేది మీకు ఆప్షన్స్లో ఇవ్వకపోతే ఎగ్జిస్టలిజం అనేది అయితే తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ మ్యాక్సిమం ఆఫ్ ది కేసెస్లో మనకు హ్యూమనిజం అనేది కరెక్ట్ ఆన్సర్. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు హ్యూమనిజం అనేది. సో లెర్నింగ్ బై ఎక్స్పీరియన్స్ అనేది, బట్ ఇది ఈ వాటిని చెప్పింది ఎవరు మనకు హోమ్స్ చెప్పారు. అండ్ డూయింగ్ విత్ లెర్నింగ్ కాన్సెప్ట్లో వచ్చేసి మనకు డూయి కూడా చెప్పడం జరిగింది. ఇండియన్ ఫిలాసఫర్స్ అయితే మనకు గాంధీజీ కూడా చెప్పడం జరిగింది ఆ వర్డ్ అనేది. తర్వాత న్యాచురలిజం సంబంధించి న్యాచురలిజం సపోర్ట్ లెర్నింగ్
త్రో ది నేచర్ అనేది ఇవ్వడం జరిగింది. సో నేచర్ ద్వారా నేర్చుకోవడానికి న్యాచురల్గా నేర్చుకునే ప్రాసెస్ న్యాచురలిజం అంటారు. దానికి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. సో ఫ్రీడమ్ అనేది ఉంటుంది. రియలిజం ఎంపసైజ్ ది ప్రాక్టికల్ అండ్ సెన్సరీ ఎక్స్పీరియన్స్ అనేది ప్రాక్టికల్ నాలెడ్జ్ ద్వారా రియల్గా లైవ్ లొకేషన్లో చూస్తూ హిస్టారికల్ విజిట్ ఏదైతే ఉంటుందో బయోసైన్స్ సంబంధించిన ప్రాక్టికల్గా ఏదైనా ఒక వస్తువునికి సంబంధించిన కెమికల్ రిఫ్లెక్షన్ వాటెవర్ అవి ఏవైతే ఉంటాయో వాటిని పర్ఫెక్ట్గా లైవ్లో చూసి ఐడెంటిఫై చేయడం అనేది అంటారు రియలిజం అంటారు. ఎగ్జిస్టరిజం అనేది ఏంటంటే పర్సనల్ చాయిస్ అనేది ఎగ్జిస్ట్ ఇస్తుంది. పర్సనల్ చాయిస్ బట్టి అయితే డిసైడ్ చేస్తారు. హ్యూమనిజం అనేది లెర్నింగ్ తోది పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకునేది ఏదైతే ఉంటుందో అది. సో దానికి సంబంధించి తర్వాత మనకు అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో విజువల్స్ ఆర్ సిచ్యువేషనల్ అండ్ రిలేటివ్ అకార్డింగ్ టు అనేది ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం విలువలు ఏవైతే ఉంటాయో వాల్యూస్ అనేది సో వాల్యూస్ సంబంధించి సో విలువలు అనేది దీని ప్రకారం సందర్భ అనుసారంగా మరియు సాపేక్షంగా ఉంటాయనేది ఇవ్వడం జరిగింది. దేని ప్రకారం విలువలు అనేది అంటే ఐడియలిజంలో విలువలకు ప్రియారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. న్యాచురలిజంలో విలువలు అనేవి ఉంటాయి. వాడు సొసైటీని చూసి నేర్చుకుంటాడు. ప్రాగ్మటిజం ఉంది, నిజవాదం అనేది ఉంది. సో ఇక్కడ ఏంటంటే దీని ప్రకారం ఏంటంటే సాపేక్షంగా ఉంటాయి. సందర్భంగా ఉంటుంది, సాపేక్షంగా అయితే ఉంటుంది. ఎక్కువ ప్రియారిటీ అనేది ఇవ్వరు. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఐడియలిజంలో వాల్యూస్ అనేది సో ఎక్కువ వాల్యూ అనేది ఇస్తుంది. ఐడియలిజంలో వచ్చేసి విలువలు శాశ్వతమైనవిగా భావిస్తారు. ఎందుకంటే టీచర్ రోల్ మోడల్ లాగా ట్రీట్ చేస్తారు కాబట్టి ఇంపార్టెంట్ అక్కడ ఐడియలిజంలో వాల్యూస్ అనేది ఇంపార్టెంట్. న్యాచురలిజంలో కూడా న్యాచురల్ డెవలప్మెంట్ అనేది సో సమాజ అభివృద్ధి దృష్టి పెడుతుంది కాబట్టి సమాజంలో చేసే యాక్టివిటీస్ ఏది గుడ్ ఏది బ్యాడ్ అనేది వాళ్ళు చూసి అబ్జర్వ్ చేసి నేర్చుకుంటారు. సో ఇక్కడ మనకు న్యాచురలిజం సంబంధించింది. ప్రాగ్మటిజం ఏంటి అంటే బిలీవ్స్ వాల్యూస్ అండ్ చేంజ్ అకార్డింగ్ టు సిచ్యువేషన్. సో సిచ్యువేషన్స్ ప్రకారం చేంజ్ అవుతాయి అనేది నేర్చుకోవడం జరుగుతుంది. ప్రాగ్మటిజంలో వచ్చేసి స్టూడెంట్ అనేవాడు ఇక్కడ టీచర్ అనేవాడు స్పెసిలేటర్ లాగా ఉంటాడు కాబట్టి స్పెసిలేటర్గా మనం ప్రొవైడ్ చేసినప్పుడు వాడు నేర్చుకుంటాడు. మనం ప్రొవైడ్ చేయకపోతే నేర్చుకోడు. డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్స్ బట్టి అయితే ఉంటుంది. సో రియలిజం సంబంధించి ఏంటంటే బిజినెస్ రియాలిటీ అండ్ ఫ్యాక్ట్స్ సంబంధించి ఏది నిజం ఏది అవాస్తవం అనేది తెలుసుకొని దాన్ని బట్టి వాళ్ళైతే మూవ్ అవ్వడం జరుగుతుంది. విశ్వభారతి వాజ్ ఫౌండెడ్ బై అనేది ఇవ్వడం జరిగింది. విశ్వభారతిని ఎవరు స్థాపించారు అనేది మన క్వశ్చన్. సో వివేకానంద స్థాపించాడా, రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించాడా, అరవిందో స్థాపించాడా, గాంధీ స్థాపించాడా అనేది అడగడం జరిగింది. సో మనకు వివేకానంద అయితే కాదు. సో వివేకానంద కాదు, రవీంద్రనాథ్ ఠాగూర్ అయితే స్థాపించడం జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్ సంబంధించి ఆల్రెడీ మనకు రిలేటెడ్ ఆప్షన్ రావడం జరిగింది ఇంతకుముందుకు. శాంతి నికేతన్ సంబంధించి ఇక్కడ అనదర్ క్వశ్చన్ విశ్వభారతికి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ గాంధీజీ గురించి కూడా మన ప్రీవియస్ క్వశ్చన్లో అయితే అడగడం జరిగింది. ఆప్షనల్ క్రాస్ ఆప్షన్స్ మీరు నేర్చుకున్నట్టయితే ఈజీగా వస్తుంది. వివేకానంద ఫౌండెడ్ రామకృష్ణ మిషన్ అనేది వివేకానంద స్థాపించాడు. సో మనకు క్వశ్చన్ ఇప్పుడు రామకృష్ణ మిషన్ ఎవరు స్థాపించారు లేదా సో వివేకానంద స్థాపించిన మిషన్ ఏది అని అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ యొక్క సబ్ ఆప్షన్స్ వల్ల వివేకానంద అనేది ఫౌండెడ్ ది రామకృష్ణ మిషన్ మనం చెప్పొచ్చు. ఠాగూర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనం విశ్వభారతి అనేది యూనివర్సిటీని స్థాపించడం జరిగింది. తర్వాత అరవిందో వచ్చేసి ఏంటంటే అరవిందో ఆశ్రమం అయితే స్థాపించడం జరిగింది. అరవిందో ఆశ్రమాన్ని స్థాపించాడు. గాంధీజీ వచ్చేసి విశ్వభారతి స్థాపించలేదు. అతనికి సబర్మతి ఆశ్రమం అనేది ఉంటుంది. అదర్ థింగ్స్ అయితే ఉంటాయి. డిఫరెంట్ యాక్టివిటీస్లో పాల్గొనడం జరిగింది. ఉప్పు సత్యాగ్రహం వాటెవర్ ఎడ్యుకేషన్ సంబంధించి గాంధీజీ గురించి అడిగినప్పుడు నాయ తాలీం గురించి ఎక్కువగా అడుగుతారు. అది మీరు ఫోకస్ చేయాలి. అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గురించి కూడా గాంధీజీ చెప్పడం జరిగింది. లెర్నింగ్ త్రూ ది ఇన్సిడెంట్స్ ఈజ్ అనేది ఇవ్వడం జరిగింది. సంఘటనల ద్వారా నేర్చుకోవడాన్ని ఏమంటాము అనేది. సంఘటనల ద్వారా ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే సో అఫీషియల్గా నేర్చుకోవడం, కాలేజ్కి వెళ్ళి లేదా స్కూల్కి వెళ్ళి నేర్చుకునే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది ఫార్మల్ ఎడ్యుకేషన్. మన వ్యవస్థ మొత్తం ఇండియాలో ఫాలో అవుతున్న వ్యవస్థ మొత్తం ఫార్మల్ ఎడ్యుకేషన్ అనుకోవచ్చు. ఎవ్రీ స్టూడెంట్ అనేవారు ఫార్మల్గా నేర్చుకుంటాడు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే మనకు ఓపెన్ అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్స్ వచ్చాయి కదా, అలా నేర్చుకుంటారు. సో అది కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా వన్ టైప్ ఆఫ్ ఫార్మల్ ఎడ్యుకేషన్. బట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనమాట. నాన్ ఫార్మల్ అనేది వచ్చేసి ఏంటంటే ఇది సంఘటనల ద్వారా నేర్చుకునే ప్రాసెస్. నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటున్నాము. ఎటువంటి టీచర్ ఉండడు దానికి. నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్లో ఎటువంటి టీచర్ అనేవారు ఉండరు. విద్యార్థి తనకు తానుగా నేర్చుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషనల్ యాక్టివిటీస్ సంబంధించి కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. యాదృచ్ఛికంగా అనుకోని సంఘటనలు ఏవైతే ఉంటాయో యాక్సిడెంట్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఇన్సిడెంట్స్ ద్వారా నేర్చుకునేది ఏదైతే ఉంటుందో యాదృచ్ఛికంగా అది ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ సంబంధించి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది స్కూల్లో నేర్చుకుంటాడు. ఫిక్స్డ్ కరికులం తోటి వాళ్ళు ముందు సెట్ చేసిన కరికులం తోటి నేర్చుకుంటారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేది త్రూ ది రిమోట్ లెర్నింగ్ మెథడ్స్, అది ఆన్లైన్ కానీ లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కానీ ఓపెన్ ఎడ్యుకేషన్ కానీ నేర్చుకుంటారు. నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది అన్ఆర్గనైజ్డ్ అవుట్ సైడ్ ఫార్మేషన్స్ సంబంధించి అయితే ఉంటుంది. నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది సంబంధించి తర్వాత కరెక్ట్ ఆన్సర్ లెర్నింగ్ త్రూ ది డైలీ ఇన్సిడెంట్స్ హ్యాపెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు వాడు చేసే యాక్టివిటీస్ ద్వారా నేర్చుకునేది ఏదైతే ఉంటుందో ఇన్ఫార్మల్ అనమాట. సో ఇది కంప్లీట్గా. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఎంఈడి ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించి 2025 నుంచి అడిగిన క్వశ్చన్స్ అయితే ఇవి. సో మీకు సీరియల్ నెంబర్ 20 వరకు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడి వరకు మనకు 20 వరకు ఉన్నాయి అన్ని క్వశ్చన్స్. 2018 టు 2020 వరకు అడిగిన క్వశ్చన్స్ అవి. నెక్స్ట్ 21 నుంచి అయితే మీరు చూడొచ్చు. 2021లో ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ద బ్రాంచ్ ఆఫ్ ది ఫిలాసఫీ విచ్ డీల్స్ విత్ ది ప్రాబ్లమ్ ఆఫ్ నాలెడ్జ్ ఈస్ కాల్డ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ప్రాబ్లమ్ ఆఫ్ నాలెడ్జ్ సంబంధించిన దాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారని అయితే అడిగారు. ఫస్ట్ మనకు మెటాఫిజిక్స్ ఇచ్చారు. మెటాఫిజిక్స్ వచ్చేసి దేని వాల్యూ చేస్తుందంటే వాల్యూస్ని అయితే చేయడం జరుగుతుంది. మనం ప్రీవియస్లో చెప్పుకున్నాము. తర్వాత ఆక్స్మోలాజీ అని అయితే ఉంది. సో ఇది వచ్చేసి ఎథిక్స్ని అయితే వాల్యూ చేయడం జరుగుతుంది. మనం ప్రీవియస్లో నేర్చుకున్నాము. ఎపిస్టమాలజీ వచ్చేసి ఏంటంటే నాలెడ్జ్ని గైడ్ చేయడం జరుగుతుంది. నాలెడ్జ్ సంబంధించింది. ఆంటాలజీ అనేది కొత్త వర్డ్. సో దీని గురించి ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో నాలెడ్జ్ సంబంధించి ఫిలాసఫీ బ్రాంచ్లో నాలెడ్జ్ రిలేటెడ్ ఏంటి అంటే ఎపిస్టమాలజీ అనేది అయితే కరెక్ట్ ఆన్సర్. మీరు ఇక్కడ క్లియర్
క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత మెటాఫిజిక్స్ డీల్స్ విత్ ది సో రియాలిటీ ఎగ్జిస్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది. రియాలిటీకి సంబంధించి మెటాఫిజిక్స్ సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. మెటాఫిజిక్స్లో వచ్చేసి వాల్యూస్ చెప్పుకున్నాం మనం ప్రీవియస్లో వాల్యూస్. ఎపిస్టమాలజీ వచ్చేసి ఏంటంటే స్టడీస్ ది నాలెడ్జ్ అండ్ నేచర్ అనేది ఇవ్వడం జరిగింది. నాలెడ్జ్ సంబంధించి అయితే ఉంటుంది. ఆక్సిమోమాలజీ వాల్యూస్ అండ్ ఎథిక్స్. సో ఇక్కడ నేను ఆస్టమాలజీ వచ్చేసి ఎథిక్స్ సంబంధించి అయితే చెప్పడం జరిగింది అండ్ ఇక్కడ వాల్యూస్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఎథిక్స్ సంబంధించింది ఆక్సియోలాజీకి సంబంధించి. ఆంటోలాజీ అయితే ఇవ్వడం జరిగింది. ఆంటోలాజీ అనేది ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ అయిపోయిన దాని గురించి ఉనికి గురించి తెలుసుకునే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది మనం చెప్పొచ్చు ఇక్కడ. హూ సైడ్ ఎడ్యుకేషన్ ఈజ్ ది డైనమిక్ సైడ్ ఆఫ్ ది ఫిలాసఫీ. సో ఎవరు చెప్పారంటున్నారు ఎడ్యుకేషన్ అనేది డైనమిక్ సైడ్ ఆఫ్ ది ఫిలాసఫీ అనేది ఎవరు చెప్పారని అయితే క్వశ్చన్ చేస్తున్నారు. ప్లేటో చెప్పారా, పియర్స్ చెప్పారా, జాన్ డూయి చెప్పారా అని అంటున్నారు. దీంట్లో వచ్చేసి యాజ్ పర్ కీ మనకు సంబంధించిన కీ ప్రకారం ఆన్సర్ వచ్చేసి సర్ డాన్ ఆడమ్స్ అయితే చెప్పడం జరిగింది. ఎడ్యుకేషన్ అనేది డైనమిక్ సైడ్ ఆఫ్ ది ఫిలాసఫీ అనేది. జాన్ డూయి వచ్చేసి ఏంటంటే ఆయన డూయింగ్ లెర్నింగ్ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ప్లేటో వచ్చేసి ఏంటంటే ఐడియలిజం సంబంధించి అయితే ఉంటుంది. సో రిమైనింగ్ థింగ్ ఏంటి అనేది ఇక్కడ మనం క్లియర్గా చూద్దాం. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ప్లాటో ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ఐడియలిజం ఇన్ ఎడ్యుకేషన్ అయితే అంటాం మనం. ఎడ్యుకేషన్లో ఐడియలిజంకు ప్రసిద్ధను. పియర్స్ వచ్చేసి ఏంటంటే సో ఇతను కాంట్రిబ్యూట్ ది ప్రాగ్మటిజంకి సంబంధించింది పియర్స్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానికి తోడ్పడ్డాడు డెవలప్మెంట్ కోసం. జాన్ డూయి వచ్చేసి లెర్నింగ్ త్రూ ది ఎక్స్పీరియన్సెస్ అనేది డూయింగ్ బై లెర్నింగ్ కాన్సెప్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ జాన్ ఆడమ్స్ సంబంధించి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇతను డిస్క్రైబ్ చేసిందంటే ఎడ్యుకేషన్ ఈజ్ ది డైనమిక్ సైడ్ ఆఫ్ ది ఫిలాసఫీ అనేది చెప్పడం జరిగింది. 4 ఆప్షన్స్. మీరు ఈ 4 ఆప్షన్స్ ఫోకస్ చేయడం వల్ల మరో 4 క్వశ్చన్స్కి కొత్తగా ఆన్సర్స్ నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత హూ సైడ్ ఫిలాసఫీ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ లైక్ 2 sides ఆఫ్ ది సేమ్ కాయిన్ అనేది చెప్పడం జరిగింది. సో ఇంతకుముందుకు ఫిలాసఫీ ఈజ్ ఏ డైనమిక్ సైడ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఈజ్ యాజ్ ఏ డైనమిక్ సైడ్ ఆఫ్ ది ఫిలాసఫీ అనేది చెప్పడం జరిగింది. అక్కడ ఆడమ్స్ అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసి ఎవరు ఎడ్యుకేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ అండ్ ఫిలాసఫీ అనేది కాయిన్కి 2 sides లాంటివి అని చెప్పారనేది క్వశ్చన్ జరిగింది. ఇక్కడ కామియన్స్ అనేది ఇవ్వడం జరిగింది. జేమ్స్ రాస్ ఉన్నారు, జాన్ డూయి ఉన్నారు, జాన్ లాక్ ఉన్నారు. సో జాన్ లాక్ వచ్చేసి ఏం చెప్పారంటే మనకు బ్లాక్ స్లేట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. బ్లాక్ స్లేట్కి సంబంధించి జాన్ డూయింగ్ విత్ లెర్నింగ్ కాన్సెప్ట్ ఇచ్చారు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే జేమ్స్ రాయిస్. రిమైనింగ్ ఆప్షన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ తెలుసుకుందాము యాజ్ పర్ మనకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ ప్రకారం. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో కోమియన్స్ ఈజ్ నౌన్ హ్యాస్ ది ఫాదర్ ఆఫ్ ది మోడర్న్ ఎడ్యుకేషన్. ఆధునిక విద్యా పితామహుడు వచ్చేసి కోమియన్స్. సో ఇది మనకు వెరీ ఇంపార్టెంట్ అయితే. సో అనదర్ ఆప్షన్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి జేమ్స్ రాయిస్ సంబంధించి. జేమ్స్ రాయిస్ వచ్చేసి తత్వ అండ్ విద్యాశాస్త్రం ఒక నాణానికి 2 వైపులా కాయిన్ లాంటిది అనేది చెప్పడం జరిగింది. సో జేమ్స్ రాయిస్ అనేవారు ఎడ్యుకేషన్ ఫిలాసఫీని కైన్ తోటి కంపేర్ చేయడం జరిగింది. అది మీరు గుర్తుంచుకోవాలి. జాన్ డూయి వచ్చేసి ఏంటంటే డెమోక్రటిక్ ఎడ్యుకేషన్ సంబంధించి ప్రోత్సహించాడు. డూయింగ్ బై లెర్నింగ్ కాన్సెప్ట్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది తను. అండ్ ఇక్కడ లాక్ ప్రపోజ్డ్ జాన్ లాక్ ప్రపోజ్ చేసింది ఏంటి తుబల రస అనేది అయితే సిద్ధాంతాన్ని వివరించడం జరిగింది. స్టూడెంట్ యొక్క మైండ్ ఏదైతే ఉంటుందో బ్లాక్ స్లేట్ లాగా చెప్పడం జరిగింది. వాట్ ఈస్ ది ఈక్విలెంట్ ఫార్మ్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ ఇండియా. ఫిలాసఫీకి సంబంధించి ఈక్వలెంట్ ఏముంటుంది ఇండియాలో అడగడం జరిగింది. సో ఇక్కడ తర్కశాస్త్రాన్ని ఇవ్వడం జరిగింది, రసాయన శాస్త్రాన్ని ఇవ్వడం జరిగింది, దర్శన శాస్త్ర, సామాన్య శాస్త్రాన్ని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దర్శన శాస్త్రం. మరి తర్కశాస్త్రం ఏం బోధిస్తుంది, రసాయన శాస్త్రం ఏం బోధిస్తుంది, సామాన్య శాస్త్రం ఏం బోధిస్తుంది, ఇవి రెండు మనకు తెలుసు. తర్కశాస్త్రకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఒక్కొక్క శాస్త్రానికి సంబంధించిన మీనింగ్ గురించి క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. ఇది మీకు క్రాస్ ఆన్సర్ చెకింగ్ కోసం కూడా యూజ్ అవుతుంది, క్రాస్ మార్కింగ్ కోసం కూడా. సో తర్కశాస్త్రకు సంబంధించి ఇట్ ఈస్ రిఫర్ టు లాజిక్ అండ్ రీజనింగ్ సంబంధించి. లాజిక్ అండ్ రీజనింగ్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ విషయంలో తర్కశాస్త్రం అనేది మనకు విద్యాబోధన అనేది చేయడం జరుగుతుంది. రసాయన శాస్త్రం రిలేటెడ్ టు కెమిస్ట్రీ, సో మనకు ఆల్రెడీ తెలిసిందే. అండ్ అదేవిధంగా సామాన్య శాస్త్రం ఈజ్ రిలేటెడ్ టు జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ అనేది స్కూల్ లెవెల్లో ఉంటుంది. రసాయన శాస్త్రం అనేది మనకు 6th to 8th క్లాస్ వాట్ ఎవర్ అయితే ఉండడం జరుగుతుంది. సో మీరు నెక్స్ట్ ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దర్శన శాస్త్రం అనేది ఫిలాసఫీకి సంబంధించి ఇండియన్ సంబంధించిన ఆల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత హూ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఇమీడియట్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. తక్షణ జ్ఞానాన్ని అందించు జాతీయ వనరు ఏది అనేది. సో సారీ ఇక్కడ ఫర్ దట్ విచ్ ఈజ్ కన్సిడర్ యాజ్ అన్ ఇమీడియట్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ అనేది. సో దేని ద్వారా తక్షణమే నాలెడ్జ్ వస్తుంది అనేది క్వశ్చన్ అడిగారు. రీజన్ ద్వారా వస్తుందా, బిలీఫ్స్ ద్వారా వస్తుందా, సెన్స్ ద్వారా రావడం జరుగుతుందా, అండ్ ఎక్స్పెరిమెంట్ రావడం జరుగుతుందా, సెన్స్ ఆర్గన్ ద్వారా అయితే మనకి ఇమీడియట్లీ నాలెడ్జ్ అయితే రావడం జరుగుతుంది. సో రీజన్ ద్వారా అంటే ఎక్స్ప్లెనేషన్ ద్వారా రావడం జరుగుతుందా, బిలీఫ్స్ ద్వారా రావడం జరుగుతుందా, ఎక్స్పెరిమెంట్ రావడం జరుగుతుంది. రీజన్ ద్వారా అయితే కాదు. సో రీజన్ అనేది ఏంటంటే లాజికల్ థింకింగ్ సహాయపడుతుంది. బిలీఫ్స్ అనేది పర్సనల్ అజంప్షన్స్కి. సెన్స్ అనేది ఏంటంటే సెన్స్ ఆర్గాన్ ఏవైతే ఉంటాయో ఇమీడియట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఉప్పు తింటే టేస్ట్ ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి జస్ట్ టచ్ చేసినట్టు సెన్స్ ఆర్గన్ ద్వారా తెలుస్తుంది. నుప్పు పట్టుకుంటే కాలుతుందా లేదా అనేది కూడా సెన్స్ ఆర్గన్ ద్వారా తెలుస్తుంది. సో అది నాలెడ్జ్. సో మనం చేసే యాక్టివిటీ వల్ల కొత్తగా మనం ఏదైనా నేర్చుకున్నట్టు అది నాలెడ్జ్ కింద అంటాం. సో ఇక్కడ ఏంటంటే ఇమీడియట్లీ వచ్చేది సెన్స్ ఆర్గన్ ద్వారా సో రావడం జరుగుతుంది. తర్వాత మనకు సో 2021 సంబంధించిన క్వశ్చన్ పేపర్ మీరు ఇంకా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో విచ్ ఈజ్ సిమిలర్ యాక్టివిటీ టు ది సెంట్రల్ లెర్నింగ్ ప్రాసెస్ బై ది ప్రాగ్మటిజం సంబంధించి సరైన పదం సంబంధించి అయితే అడగడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో దీంట్లో ఫ్రోబెల్ ఐడియలిస్టిక్ ఎడ్యుకేషన్ అని చెప్పారు, న్యాచురల్ ఎడ్యుకేషన్ అని చెప్పారు, గాంధీజీ సెంట్రల్
ఎడ్యుకేషన్ అని చెప్పారు, రియలిస్టిక్ ఎడ్యుకేషన్ అని చెప్పారు. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. క్వశ్చన్ రిలేటెడ్ టు ప్రాగ్మటిజం క్వశ్చన్ అడిగినప్పుడు ఐడియలిజం సంబంధించి ఇచ్చారు, న్యాచురలిస్టిక్ ఇచ్చారు అండ్ రియలిస్టిక్ ఇచ్చారు. సో ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు 3 ఆప్షన్, నాట్ రిలేటెడ్ టు ది ప్రాగ్మటిజం సంబంధించింది కాదు. సో ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది గాంధీజీకి సంబంధించింది. ప్రాగ్మటిజం ఏం చెప్తుంది అంటే సో డూయింగ్ లెర్నింగ్ కాన్సెప్ట్ గురించి చెప్తుంది. సో విద్యార్థి తనకు తానుగా నేర్చుకునే ప్రాసెస్ అనేది ఉంటుంది, నాట్ న్యాచురల్. సో ఇక్కడ ఏంటి అంటే తను ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది. ప్రాక్టీస్ ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఏంటంటే గాంధీజీ క్రాఫ్ట్ సెంటర్ ఎడ్యుకేషన్ అయితే చెప్తాడు, ఇదే టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి. సో పిల్లవాళ్ళకి అగ్రికల్చర్ సంబంధించిన సబ్జెక్ట్ చెప్పడమే కాదు అతనికి ఫీల్డ్ కూడా తీసుకెళ్ళాలి అని చెప్తాడు. సో డిప్లొమా కోర్సెస్ లైక్ ఏవైతే ఉంటాయో మనకు గాంధీజీ సజెషన్ అయితే చేయడం జరిగింది. నాయ్ తాలీం సంబంధించిన ఎడ్యుకేషన్ సిస్టంలో అయితే ఉంటుంది, అది ప్రాగ్మటిజం సంబంధించింది. సో ఇప్పుడు మీకు క్వశ్చన్ అడిగేసి ప్రాగ్మటిజం అని ఇచ్చేసి అందరు ఇండియన్ ఫిలాసఫర్స్ ఇచ్చారనుకోండి, మనం గాంధీజీని చూస్ చేసుకోవచ్చు. దాంట్లో వచ్చేసి ఎక్స్ప్లెనేషన్ సంబంధించి ఏంటంటే సో 4 బెల్ కింగ్డమ్ గార్డెన్ సో అండ్ ప్లే ది వే ఆఫ్ మెథడ్స్ అని సంబంధించి ఇతను చెప్పింది ఏంటంటే పిల్లలకు సంబంధించి ఆటలకు సంబంధించిన దాని గురించి అయితే చెప్పాడు. ఆటల ద్వారా అభ్యాసాన్ని ప్రోత్సహించడం జరిగింది. న్యాచురలిజం వచ్చేసి ఏంటంటే డెవలప్మెంట్ సంబంధించి అయితే చెప్పడం జరిగింది. గాంధీజీ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ సంబంధించి యాక్టివిటీ ఓరియంటెడ్ సంబంధించి అయితే చెప్పడం జరిగింది. సో తను చేసే యాక్టివిటీస్ ద్వారా నేర్చుకోవడం అనేది. సో ఇలా డిఫరెంట్ ఆప్షన్ మీరు చూడొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్ యాజ్ ఏ సెంటర్ ఆఫ్ ది ఫార్మల్ ఎడ్యుకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో సెంటర్ ఆఫ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ గురించి మనం ఇప్పుడే చూసాము. ఫార్మల్కి సంబంధించి ఫార్మల్, ఇన్ఫార్మల్, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫార్మల్, ఇన్ఫార్మల్ సంబంధించి 2 అయితే నేర్చుకున్నాం. ఫార్మల్ సంబంధించి ఏంటంటే స్కూల్స్ ద్వారా నేర్చుకునేది, ఇన్ఫార్మల్ అంటేనేం స్కూల్ లేకుండా నేర్చుకునేది, వితౌట్ కరికులం ద్వారా నేర్చుకునేది ఏదైతే ఉంటుందో అది ట్రైనింగ్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో అవి ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అని చెప్పొచ్చు. సమ్ టైమ్స్ ఇక్కడ స్కూల్ అనేది ఇవ్వడం జరిగింది. సొసైటీ కాదు, ఫ్యామిలీ ద్వారా నేర్చుకునేది కాదు, సో రేడియో టెలివిజన్ ద్వారా నేర్చుకునేది కాదు. ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది స్కూల్స్ ద్వారా అండ్ స్ట్రక్చర్డ్ సిలబస్ ద్వారా నేర్చుకునేది ఏదైతే ఉంటుందో అది మనకు ఫార్మల్ ఎడ్యుకేషన్ అయితే అవుతుంది. అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. సొసైటీ అనేది ప్రొవైడ్ ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్. సొసైటీ అనేది ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఎటువంటి కరికులం అనేది ఉండదు, బట్ మీకు కొన్ని నాలెడ్జ్ అనేది నేర్పిస్తుంది. ఫ్యామిలీ కూడా అంతే. సో ఫ్యామిలీ అనేది ఫస్ట్ ఏజెన్సీ. సో మనం తీసుకున్నట్టయితే ఫ్యామిలీ ఫస్ట్ ఉంటుంది, సొసైటీ నెక్స్ట్ ఉంటుంది, స్కూల్ అనేది థర్డ్లో ఉంటుంది లెర్నింగ్ ప్రాసెస్ సంబంధించి. బట్ ఇది ఫార్మల్ ఎడ్యుకేషన్, ఇవి 2 ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సంబంధించి కూడా దీంట్లో రావడం జరుగుతుంది. సో ఒక వ్యక్తి అనేది నేర్చుకునే ప్రాసెస్లో సొసైటీ, ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా ఫ్యామిలీ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే మనకు సో స్కూల్ అనేది కరెక్ట్ ఆన్సర్, రిమైనింగ్ థింగ్స్ అయితే కావు. నాన్ ఫార్మల్ సంబంధించి ఏమో ఇది రావడం జరుగుతుంది, నాన్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ సంబంధించి. తర్వాత who said that education and learning are the possible through the social interaction process అనేది ఇవ్వడం జరిగింది. సోషల్ ఇంటరాక్షన్ ప్రాసెస్ ద్వారా సో మనకు ఎడ్యుకేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుందని ఎవరు చెప్పారు అనేది క్వశ్చన్. ఇక్కడ రసెల్ చెప్పారా, టాగూర్ చెప్పారా, గాంధీజీ చెప్పారా అండ్ డూయి చెప్పారా అనేది ఇవ్వడం జరిగింది. సో డూయికి సంబంధించి ఆల్రెడీ మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. డూయి ఏం చెప్పడం జరిగిందంటే డూయింగ్ విత్ లెర్నింగ్ కాన్సెప్ట్, ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ సంబంధించి ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకుంటారనే కాన్సెప్ట్ చెప్తారు. గాంధీజీ కూడా సేమ్ కాన్సెప్ట్ని మనకు ఇండియన్ ఫిలాసఫర్ గారు చూపించడం జరుగుతుంది. సో దట్ ఈస్ యాక్టివిటీస్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఇప్పుడే మనం చూసాము. సో ఇక్కడ సోషల్ ఇంటరాక్షన్ ద్వారా ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేసుకోవడం అనేది ఏదైతే ఉందో యాజ్ పర్ క్వశ్చన్ ప్రకారం మనకు డూయి అయితే సంబోధించడం జరిగింది. బట్ రిమైనింగ్ పర్సన్స్ ఏం చెప్పారని కూడా మనం ఇక్కడ చూద్దాం. రసెల్ వచ్చేసి ఇతను ఎంపసైజ్ ది సైంటిఫిక్ అండ్ రియలిస్టిక్ ఎడ్యుకేషన్ సంబంధించిన టాపిక్ గురించి చెప్పాడు. సో ఇతను ఎంపసైజ్ సంబంధించి దట్ ఈస్ సైంటిఫిక్ అండ్ రియలిస్టిక్ ఎడ్యుకేషన్ గురించి చెప్పడం జరిగింది. టాగూర్ వచ్చేసి న్యాచురల్ అండ్ ఆస్టెటిక్ ఎడ్యుకేషన్ సంబంధించి చెప్పడం జరిగింది. తను కళాత్మక విద్యను ఎక్కువ ప్రోత్సహించాడు. ఇతను క్రాఫ్ట్ బేస్డ్ సెంటర్, సో వర్క్ బేస్డ్, యాక్టివిటీ బేస్డ్ అయితే చెప్పడం జరిగింది. డూయి వచ్చేసి ఏంటంటే లెర్నింగ్ అకర్స్ త్రూ ది ఇంటరాక్షన్, సోషల్ ఇంటరాక్షన్ ద్వారా పరస్పర ఇంటరాక్షన్, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి ద్వారా పరస్పర చర్యలు జరపడం ద్వారా ఎడ్యుకేషన్ వస్తుందని చెప్పడం జరిగింది. దెన్ అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మార్టిన్ బూబర్ థియరీ డైలాగ్ లెర్నింగ్ ఈజ్ ఇన్సైడ్ సెర్చ్ యాజ్ అనేది ఇవ్వడం జరిగింది. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఎం బూబర్ ఎవరైతే ఉన్నారో అతన్ని డైలాగ్ లెర్నింగ్ సంబంధించి సో ఇక్కడ ఫిలాసఫర్ డైలాగ్ అనేది చెప్పడం జరిగింది. ఫిలాసఫర్ ఆఫ్ డైలాగర్ అని అతన్ని పిలవడం జరుగుతుంది, ఎం బ్రూబర్ని. సో ఇతనికి సంబంధించి ఏంటంటే మీనింగ్ సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. ఇన్ నీడ్ ఆఫ్ డైలాగ్ లెర్నింగ్లో సో మీనింగ్ సంబంధించి అయితే చెప్పడం జరిగింది. సో నాలెడ్జ్ సంబంధించి అండ్ విజ్డమ్ సంబంధించి అండ్ అండర్స్టాండింగ్ సంబంధించిన కాన్సెప్ట్ గురించి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నాలెడ్జ్ అనేది ఇన్ఫర్మేషన్ అనమాట అండ్ ఫ్యాక్ట్స్ మనం గెయినింగ్ ఫ్రమ్ ది డిఫరెంట్ సోర్సెస్ అనేది గెయిన్ చేస్తాము. మీనింగ్ అంటేనేమో సో దానికి సంబంధించిన రీజనబుల్ ఫోకస్ అనేది ఏదైతే ఉంటుందో సెర్చ్ ఫర్ ది మీనింగ్ అనేది చెప్పడం జరిగింది. సో తర్వాత వచ్చేసి విజ్డమ్ సంబంధించి, విజ్డమ్ అనేది డీప్ అండర్స్టాండింగ్ అండ్ జడ్జ్మెంట్ అని చెప్పొచ్చు. అండర్స్టాండింగ్ అనేది ఏంటంటే దానికి సంబంధించిన పార్ట్ ఏదైతే ఉంటుందో ఎగ్జాక్ట్ మీనింగ్ అనేది తెలుసుకోవడం అయితే ప్రాసెస్ అనమాట. సో మీకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అయితే చూడొచ్చు. అండ్ ఈ క్వశ్చన్ మీరు రెఫరెన్స్ కోసం మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. దీనికి సంబంధించిన సరైన ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వకపోతే 9th 1 సంబంధించి మీరు ఎక్స్ప్లెనేషన్ కోసం మళ్ళీ కంప్లీట్ పీడిఎఫ్ అయితే మీరు రిఫర్ చేయండి ఒకసారి. 10th 1 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు ప్రొఫెషనలైజేషన్ ఆఫ్ ది టీచర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనేది ఇవ్వడం జరిగింది. సో ఉపాధ్యాయ విద్య నైపుణ్యానికి సంబంధించి ఏది కరెక్ట్ అంటున్నారు ఇక్కడ. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ టీచర్ అసోసియేషన్ అని ఇవ్వడం జరిగింది. డెవలపింగ్ టీచర్ కోడ్ అండ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అని ఇవ్వడం జరిగింది. ఆఫరింగ్ స్పెషల్ ప్యాకేజ్ అని ఇవ్వడం జరిగింది. టీచర్ సెంటర్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. సో టీచర్స్కి సంబంధించిన నైపుణ్యాన్ని, వృత్తి నైపుణ్యాన్ని ఇంప్రూవ్ చేయాలంటే దానికి సంబంధించింది ఏది అంటున్నారు. అసోసియేషన్స్ స్థాపించడం అనేది కాదు, సంఘాలు స్థాపించడం అనేది కాదు, దానివల్ల ఎటువంటిది రాదు. తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ టీచర్ కోడింగ్ అనేది, సో ఇది మనకి సెకండ్ 1 కరెక్ట్ ఆన్సర్. ఆఫరింగ్ స్పెషల్ ప్యాకేజ్, శాలరీ ఇచ్చినంత మాత్రాన వాళ్ళకి ప్రొఫెషనలైజేషన్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. టీచర్ సెంటర్ ఉన్నంత మాత్రం
మాత్రం అవ్వదు. టీచర్ సెంటర్ అంటే టీచర్ మాత్రమే చెప్తాడు. ప్రజెంట్ ఏంటి, టీచర్ యాజ్ ఏ స్పెసిలేటర్ ఓన్లీ. సో టీచర్ సెంటర్ కాదు, లెర్నర్ సెంటర్ కాదు, స్పెసిలేటర్గా ఉండాలి. టీచర్ గైడెన్స్ మాత్రమే ఇవ్వాలి. సో గైడెన్స్ని బట్టి స్టూడెంట్స్ అనేవారు నేర్చుకోవడం జరుగుతుంది. అండ్ ఎక్స్ప్లెనేషన్ మీరు ఇక్కడ క్లియర్గా అర్థం చేయొచ్చు. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ టీచర్ అసోసియేషన్స్ అనేది, సో ఇక్కడ ఉపాధ్యాయ సంఘాలు సహాయం చేస్తాయి కానీ వృత్తి నైపుణ్యాన్ని పూర్తిగా సూచించవు, జస్ట్ హెల్ప్ చేస్తాయి వాళ్ళకి. ప్రొఫెషనల్ ఎథిక్స్ అండ్ టీచింగ్ స్టాండర్డ్స్ అనేది ఇంప్రూవ్ ది టీచింగ్ ప్రొఫెషనలిజం అయితే మనం కరెక్ట్ చెప్పొచ్చు. తర్వాత ఆఫరింగ్ ది స్పెషల్ ప్యాకేజెస్, ఆర్థిక ప్రయోజనాన్ని వస్తుంది కానీ అతనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ ప్రయోజనం అయితే ఏముండదు, అతనికి ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది. టీచర్ సెంటర్ వల్ల టీచర్కి ఏమవుతుందంటే, సో టీచింగ్ అనేది అదొక మెథడ్, అతనికి ఫ్రీడమ్ ఇస్తుంది కానీ ప్రొఫెషనల్గా తను డెవలప్ అవ్వడానికి అయితే యూజ్ అవ్వదు. అండ్ అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ సోషియాలజీ? ఎడ్యుకేషన్ సోషియాలజీకి సంబంధించి, ఎడ్యుకేషనల్ సోషియాలజీ నాట్ సోషియాలజీ, ఎడ్యుకేషన్ సోషియాలజీకి సంబంధించిన ఫాదర్ ఎవరు, పితామహుడు ఎవరు అని అంటే ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే జార్జ్ ఈ పైనే అనేవారు దానికి సంబంధించి. మరి రిమైనింగ్ పర్సన్స్ ఎవరు, ఆగస్టు కోమ్ అంటే ఎవరు, డబ్ల్యూఎస్ స్మిత్ అంటే ఎవరు, జాన్ డూయి ఎవరు అంటే దానికి సంబంధించి కూడా మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఆగస్టు కోమ్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది సోషియాలజీ అని చెప్పొచ్చు. ఇతను ఫాదర్ ఆఫ్ ది సోషియాలజీ. సో ఫాదర్ ఆఫ్ ది సోషియాలజీనేమో ఆగస్టు కోము అండ్ ఫాదర్ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ సోషియాలజీ వచ్చేసి జార్జ్ పైనే అనేవారు. సో మనకు దీనికి సంబంధించి, సో ఎడ్యుకేషనల్ సోషియాలజీకి ఏమో ఇతను, ఓన్లీ సోషియాలజీకి ఏమో ఆగస్టు కోప్ట్ అనేవారు. సో దానికి సంబంధించిన ఫాదర్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ చెప్పొచ్చు. సో డబ్ల్యూఆర్ స్మిత్ కాంట్రిబ్యూట్ ది సోషల్ స్టడీస్ బట్ నాట్ ది ఎడ్యుకేషనల్ సోషియాలజీ. ఇతను కూడా ఎడ్యుకేషనల్ సోషియాలజీ కాదు. జాన్ డూయి అనేది ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ సంబంధించిన వాడు. ఈ యొక్క సోషియాలజికల్ ఎడ్యుకేషన్ సంబంధించింది అయితే కాదు. సో మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది సెకండ్ ఆప్షన్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది ఇఫ్ అతని నేమ్ కనుక ఇవ్వకపోతే. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ది సోర్స్ ఆఫ్ ది సహవిద్య విముక్తయే అనేది క్వశ్చన్ అడగడం జరిగింది. సహవిద్య విముక్తయే అనే శ్లోకం దేనికి మూలం, దేంట్లో నుంచి తీసుకోవడం జరిగింది అంటే అది మెయిన్ ఆన్సర్ వచ్చేసి మనకు విష్ణు పురాణ అయితే కరెక్ట్ ఆన్సర్. సమ్ టైమ్స్ మీకు ఇక్కడ మండుక ఉపనిషత్ అనేది కూడా ఇస్తారు, బట్ మండుక ఉపనిషత్ అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. మ్యాక్సిమం ఆఫ్ ది రెఫరెన్సెస్ ప్రకారం మనకు విష్ణు పురాణ అయితే కరెక్ట్ ఆన్సర్ అయితే ఉంటుంది. సో మీకు ఇది యూజ్ అవుతుంది. ఇది మనకు 2023లో అడిగిన పేపర్. సో 2023 పేపర్ సంబంధించిన క్వశ్చన్. సోర్స్ ఆఫ్ ది సహవిద్య విముక్తయే అనేది అయితే అడగడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. విష్ణు పురాణ అనేది సో కరెక్ట్ ఆన్సర్. సహవిద్య సా విద్య విముక్తయ అనేది కమ్స్ విష్ణు పురాణం అంటే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సా విద్య విముక్తయ విష్ణు పురాణం నుంచి వచ్చింది అనేది మనకి ఇవ్వడం జరిగింది. విష్ణు పురాణం నుంచి అనేది కాదు, విష్ణు పురాణానికి సంబంధించింది. విష్ణు పురాణం అనేది శివుడికి సంబంధించిన కథలు కలిగి ఉంటుంది. సో మండుక పురాణం అనేది, మండుక ఉపనిషత్ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వర్ణిస్తుంది. సో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వర్ణిస్తుంది. ఇఫ్ ఒకవేళ మనకు అక్కడ విష్ణు పురాణాలు లేకపోతే మండుక పురాణ ఉపనిషత్ అనేది మనం పెట్టొచ్చు. కేన ఉపనిషత్ సంబంధించి కేన ఉపనిషత్ ఆధ్యాత్మిక విచారణకు సంబంధించిన అయితే ఎంక్వైరీకి సంబంధించిన అయితే ఉంది. సో 13th వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. విచ్ కమిషన్ సజెస్టెడ్ సైలెంట్ మెడిటేషన్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ మోరల్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో విలువల విద్యలో భాగంగా నిశ్శబ్ద జ్ఞానాన్ని ప్రతిపాదించిన కమిషన్ ఏది అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ చెప్పిందా, యూనివర్సిటీ కమిషన్ చెప్పిందా, యశ్పాల్ కమిషన్ చెప్పిందా అండ్ ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ చెప్పిందా అనేది. సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ గురించి, ఈ కమిషన్స్ గురించి మనకు తెలియదు, బట్ యశ్పాల్ కమిటీ గురించి తెలుసు. యశ్పాల్ కమిటీ మనకు ఆల్రెడీ వచ్చింది. బుక్కు సంబంధించి కరికులం ఓవర్లోడ్ అనేది తగ్గించాలి, లోడ్ తగ్గించాలని రిఫర్ చేయడం జరిగింది. సో మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. మరి సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ ఏం సజెషన్ చేసింది, యూనివర్సిటీ కమిషన్ ఏం చేసింది, రాధాకృష్ణ కమిషన్ అని కూడా చెప్పడం జరుగుతుంది. యూనివర్సిటీ కమిషన్ వచ్చేసి తర్వాత యశ్వాల్ కమిటీకి సంబంధించి కావచ్చు, ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ కావచ్చు, ఏమేమి రిఫర్ చేశారు కొత్తగా అనేది మనం చూడొచ్చు ఇక్కడ. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసిందంటే సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అనేది మెయిన్లీ ఫోకస్ ఆన్ ది సెకండరీ రిఫార్మ్స్ సంబంధించి, సెకండరీ స్కూల్స్ రిఫార్మ్స్ మీదనే ఫోకస్ చేసింది. టైటిల్లోనే ఉంది సెకండరీ ఎడ్యుకేషన్, సెకండరీ రిఫార్మ్స్ సంబంధించి. తర్వాత యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అనేది యూనివర్సిటీ పైన, హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి మాస్టర్ డిగ్రీస్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఫోకస్ చేసింది. సో ఇది మనకు రాధాకృష్ణ కమిషన్ సంబంధించి అయితే రెఫరెన్స్ కింద ఉంటుంది. యశ్వాల్ కమిషన్ వచ్చేసి ఫోకస్ ఆన్ రెడ్యూసింగ్ కరికులం, ఆల్రెడీ నేను చెప్పాను, కరికులం రెడ్యూస్ చేయడానికి అయితే ఇది రిఫర్ చేసింది. తర్వాత ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ అనేది కరెక్ట్ ఆన్సర్. రికమెండెడ్ సైలెంట్ మెడిటేషన్ సంబంధించి, సైలెంట్ మెడిటేషన్ వచ్చేసి ఇండియన్ ఎడ్యుకేషన్ అనేది గుర్తుంచుకోండి మీరు. తర్వాత రూసా. సో రూసా వచ్చేసి ఏంటంటే రాష్ట్రీయ ఉచ్చార్ శిక్ష అభియాన్ అయితే ఉంటుంది. రాష్ట్రీయ ఉచ్చార్ శిక్ష అభియాన్ సమ్ టైమ్ మీకు ఫుల్ ఫామ్ కూడా అడగొచ్చు. ఇది 2013లో అయితే 2013లో అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పర్పస్ ఏంటనేది కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇంప్రూవ్ ది హైయర్ ఎడ్యుకేషన్, కొన్ని సెలెక్టివ్ స్కూల్స్ అనేది తీసుకొని రూసాకి సంబంధించి డెవలప్మెంట్ కోసం వీళ్ళు ప్రోగ్రామ్స్ అయితే లాంచ్ చేస్తారు. అండ్ రూసా అనేది రీసెర్చ్లో కూడా ఇది ఒక పార్ట్లో ఉంటుంది. రీసెర్చ్ పిహెచ్డీకి సంబంధించిన టాపిక్లో కూడా రూసా అనేది ఉంటుంది. సో ఇది ప్రిపరేటరీ డిస్కషన్ అకర్డ్ బిఫోర్ లాంచ్ సంబంధించి రూసా ఈజ్ నాట్ లాంచ్డ్ ఇన్ దిస్ ఇయర్. 2015 వాజ్ ది స్కీమ్ ఆల్రెడీ ఫంక్షనింగ్ అనేది ఉంది. సో మన కరెక్ట్ ఆన్సర్ ఓన్లీ ఇది గుర్తుంచుకోండి మీకు. 2013 అనేది రూసా లాంచ్ చేసిన ఇయర్. అది పర్పస్ వచ్చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పర్పస్లో ఉంటుంది, ఎడ్యుకేషన్ రిలేటెడ్. ఎడ్యుకేషన్ ఫిలాసఫీ ఈజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ ఫిలాసఫీ అనేది దానికి సంబంధించిన నేచర్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగారు. స్పెక్యులేటివ్, నార్మేటివ్ అనేది ఇవ్వడం జరిగింది. రెండు కరెక్ట్ ఆన్సర్, బోత్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ ఇన్వాల్వ్ రిప్లికేటివ్ థింకింగ్ అనేది ఉంది. ఇట్ ఆల్సో గైడింగ్ వాల్యూస్ సంబంధించి అండ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్స్ సంబంధించి. కాబట్టి బోత్ ఆన్సర్స్ అయితే కరెక్ట్. ఇక్కడ 1 ఓన్లీ 2 ఓన్లీ అనేది రాంగ్ ఆన్సర్, అది మనకు కరెక్ట్ కాదు. తర్వాత
ఆల్బర్ట్ బండూరా అసోసియేట్ విత్ విచ్ థియరీ అనేది ఇవ్వడం జరిగింది. ఆల్బర్ట్ బండూరా అనేది ఏ థియరీకి సంబంధించిన వారు? కాగ్నిటివ్ థియరీ డెవలప్మెంట్ సంబంధించి, సోషల్ లెర్నింగ్ థియరీ, సైకాలజీ థియరీ అండ్ బిహేవియరల్ థియరీకి సంబంధించి అయితే అడగడం జరిగింది. సో ఇది మనకు సైకాలజీ నుంచి అడిగే క్వశ్చన్ అయితే ఫిలాసఫీ క్వశ్చన్ అనుకోవచ్చు, సైకాలజీలో కూడా ఉంటుంది సేమ్ పార్ట్. సో మేబీ కాఫీ చేసేటప్పుడు సైకాలజీ నుంచి దీంట్లోకి రావచ్చు. సో ఇది వచ్చేసి ఏంటంటే ఆల్బర్ట్ బండూరా వచ్చేసి సోషల్ లెర్నింగ్ థియరీని అయితే రిఫర్ చేయడం జరిగింది. బట్ కాగ్నిటివ్ థియరీ ఎవరిచ్చారు, సోషల్ సైకాలజీ థియరీ ఎవరిచ్చారు, బిహేవియరల్ థియరీ ఎవరిచ్చారు అంటే దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ కాగ్నిటివ్ థియరీ వచ్చేసి జాన్ పియాగెట్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. కాగ్నిటివ్ అనేది మైండ్ రిలేటెడ్ డెవలప్మెంట్ అనేది 2 టైప్స్లో తీసుకుంటే ఫిజికల్ డెవలప్మెంట్ అండ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అయితే ఉంటుంది 2 టైప్స్లో తీసుకుంటే. సో ఇది దీనికి సంబంధించి. తర్వాత ఇక్కడ మనకు సోషల్ లెర్నింగ్ థియరీ అనేది ఆల్బర్ట్ బండూరా అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. తర్వాత సైకాలజికల్ థియరీ వచ్చేసి ఏంటంటే ఎరిక్సన్ అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో సైకో సోషల్ థియరీ అనేది సోషల్ థియరీ ఓన్లీ ఆల్బర్ట్ బండూరా, కాగ్నిటివ్ థియరీ ఓన్లీ జాన్ పియాగెట్, సైకో సోషల్ థియరీ వచ్చేసి ఎరిక్సన్ అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మనకు సమ్టైమ్స్ ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ అడుగుతారు, ఎరిక్సన్ ఏం ఇంట్రొడ్యూస్ చేశారు, ఆల్బర్ట్ బండూరా ఏం చేశారు, జాన్ పియాగెట్స్ ఏం ఇంట్రొడ్యూస్ చేశారు అని అడగవచ్చు. బిహేవియరల్ థియరీ వచ్చేసి స్కిన్నర్ అయితే ఉంటుంది, వాట్సన్ అండ్ స్కిన్నర్ అయితే ఉంటారు. స్కిన్నర్ సంబంధించిన టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు బిహేవియర్ అనేది. తర్వాత ది సక్సెస్ ఆఫ్ డెమోక్రసీ డిపెండ్స్ ఆన్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రజాస్వామ్య విజయం పైన దేనిపై ఆధారపడి ఉంటుందంటే సో రైట్ టు క్రిటికైజ్ ఏదైతే ఉంటుందో దానిపైన, లిబర్టీ మీద కాదు, అసోసియేషన్ మీద కాదు, ప్రాపర్టీ హక్కు మీద కాదు. సో వీటి వల్ల వారికి సంబంధించి అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి విమర్శించే హక్కు ద్వారా, క్రిటికైజ్ చేయడం ద్వారా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సరిగా రన్ చేయకపోతే క్వశ్చన్ చేసే దానిపైన ఆధారపడి అయితే ఉంటుంది. రైట్ టు క్రిటికైజ్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మనకు ఈ యొక్క ప్రజాస్వామ్యం అనేది అమలు అయితే జరుగుతుంది. స్వేచ్ఛ వల్ల ఏమవుతుందంటే ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తాం, కానీ అది వాళ్ళ క్వశ్చన్స్ని అడిగే రైట్ అయితే ఉండదు. సో విచ్ వేర్ ది రెసిడెన్షియల్ ప్లేస్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఆన్స్టెంట్ వేదిక్ పీరియడ్. సో ప్రాచీన కాలంలో విద్య అనేది ఏ కేంద్రాలలో ఎక్కువగా నేర్చుకున్నారు అనేది అడిగారు. గురుకులాస్లో అయితే ఉంటుంది. సో ప్రాచీన కాలంలో గురుకులాస్లలో వచ్చేసి ఏంటంటే విద్య అనేది నేర్చుకోవడం జరిగింది. యూనివర్సిటీస్ అనేది, విహారాస్ అనేది, పాఠశాలస్ అనేది మనకు సంబంధించి ప్రజెంట్ విద్యాలయాలు అనేది యూనివర్సిటీస్. సో విహారాస్ అంటే ఏంటి అనేది ఇక్కడ మనం డీటెయిల్గా తెలుసుకుందాం. గురుకులాస్ అంటే కూడా ఏంటో డీటెయిల్గా తెలుసుకుందాం. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. గురుకులాస్ అనేది రెసిడెన్షియల్ లెర్నింగ్ సెంటర్స్ వేర్ వేదిక్ పీరియడ్. వేదిక్ సిస్టమ్స్లో వచ్చేసి ప్రాచీన కాలంలో వచ్చేసి సో ఇక్కడ గురుకులాస్ అనేవి ఎలా ఉండేవంటే మనకు పాఠశాలలాగా ఉండేవి. మోడర్న్ ఎడ్యుకేషన్లో వచ్చేసి మనకు యూనివర్సిటీస్ రావడం జరిగింది. ప్రజెంట్ మనకు ఉన్న ఎడ్యుకేషన్లో వచ్చేసి యూనివర్సిటీస్ రావడం జరిగింది. మనం చూస్తున్న యూనివర్సిటీస్ అని మోడర్న్ ఎడ్యుకేషన్ సంబంధించింది. విహార్ అనేది బుద్ధిస్ట్కి సంబంధించి బుద్ధ ఆశ్రమాలు ఏవైతే ఉంటాయో వారికి సంబంధించిన కేంద్రాలు ఏవైతే ఉంటాయో విహారస్ అంటారు. పాఠశాలలు అనేది వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెడిషనల్ స్కూల్స్ సక్సెస్ఫుల్లీ నియర్ టు రెసిడెన్షియల్ స్కూల్స్ అనమాట. ప్రస్తుత సంప్రదాయ పాఠశాలలు ఏవైతే ఉంటాయో అవి మనం చెప్పొచ్చు. బట్ నివాసం అనేది ప్రొవైడ్ చేయవు. పాఠశాలలో వచ్చేసి రెసిడెన్షియల్ కావు. సో డే స్కూల్స్ అనమాట అవి. అకార్డింగ్ టు విచ్ ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది ఇనేట్ పర్ఫెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ విద్యా దృక్కోణంలో విద్యా ప్రకారం సహజ పరిపూర్ణత వ్యక్తీకరించే వ్యక్తీకరించేది అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో దీంట్లో మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. ప్రాగ్మటిస్ట్కి సంబంధించి, రియలిస్ట్కి సంబంధించి, న్యాచురలిస్ట్కి సంబంధించి, స్పిరిచువలాజీకి సంబంధించి. సో ఇక్కడ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఇనేషన్ పర్ఫెక్షన్ సంబంధించి అయితే అడిగారు. సో ఇక్కడ మనకు ఆధ్యాత్మిక వాదులకు సంబంధించి అయితే కరెక్ట్ ఆన్సర్. మరి రిమైనింగ్ వాళ్ళు ఏం చెప్తారని కూడా మీరు చూడొచ్చు. ప్రాగ్మటిజం ఫోకస్ ఆన్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మీద ప్రాగ్మటిజం అనేది ఫోకస్ చేస్తుంది. సో స్టూడెంట్ అనేవాడు డూయింగ్ విత్ లెర్నింగ్ కాన్సెప్ట్తో అయితే ఉంటుంది. రియలిస్టిక్ అనేది ఆబ్జెక్టివ్స్ అబ్జర్వ్ రియల్, వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, రియాలిటీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేసి దాని ద్వారా రావడం జరుగుతుంది. న్యాచురలిజం అనేది వాళ్ళు లొకేషన్ చూసి అబ్జర్వ్ చేస్తూ నేర్చుకుంటారు, న్యాచురల్గా నేర్చుకుంటారు, ఎటువంటి టీచర్ గైడ్ లేకుండా. సో స్పిరిచువాలిటీ అనేది ఏంటంటే స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అనేది రివెల్స్ ది ఇన్నర్ పర్ఫెక్షన్. సో మీకు సంబంధించిన ఇన్సైడ్ ఏదైతే ఉంటుందో దాన్ని అభివృద్ధి చేయడానికి అయితే యూజ్ అవుతుంది. అండ్ 21 మీరు ఇక్కడ క్లియర్గా చెప్పొచ్చు. విచ్ స్టేజ్ డస్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అండ్ సైంటిఫిక్ రీజనింగ్ డెవలప్ అనేది ఉంది. సంజనాత్మక అభివృద్ధిలో అమృత్వ ఆలోచన మరియు శాస్త్రీయ తాత్విక అభివృద్ధి ఏ దశలో జరుగుతుంది అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు సైకాలజీ సంబంధించిన టాపిక్ ఇది. ఏ దశలో జరుగుతుంది అంటే సో ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్లో అయితే జరుగుతుంది. మనకు 4 స్టేజెస్ అయితే ఉంటాయి. ఫ్రీ ఆపరేషనల్, సెన్సారీ మోటార్, కాంక్రీట్ సంబంధించి, ఆపరేషనల్కి సంబంధించి అయితే ఉంటుంది. ఈ 4 స్టేజెస్లో మనకు సంబంధించిన సైంటిఫిక్ అండ్ థింకింగ్ రీజనింగ్ డెవలప్మెంట్ అనేది లాస్ట్ స్టేజ్లో అయితే జరుగుతుంది. సో చిల్డ్రన్ వచ్చేసి సింబాలికల్గా థింకింగ్ చేయడం అనేది ఈ స్టేజ్లో అయితే స్టార్ట్ అవుతుంది ఆ దశలో. తర్వాత సెన్సారీ అనేది సెన్సార్ ఆర్గాన్స్ ద్వారా వీళ్ళు ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది ఇన్ఫాంట్ దశలో అయితే. తర్వాత కాన్సెంట్రేటెడ్ ఆపరేషనల్ స్టేజ్ అనేది డెవలప్మెంట్ అండ్ ఆబ్జెక్టివ్స్ని కాన్సెంట్రేట్ చేయడం వల్ల అయితే నేర్చుకుంటారు. ఇది మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇది సైకాలజీకి సంబంధించిన టాపిక్లో మనం మాట్లాడుకుందాం 21 అయితే. సో మీకు ఇచ్చిన మెటీరియల్ నుంచి 21 మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అనదర్ కూడా మీరు క్లియర్ అబ్జర్వ్ చేయొచ్చు. టీచర్ బిహేవియర్ అవుట్ టు బి అనేది ఇవ్వడం జరిగింది. సో ఎలా ఉండాలి టీచర్ బిహేవియర్ అనేది? అడ్మినిస్ట్రేటివ్ ఉండాలా, ఇన్స్ట్రక్టివ్ ఉండాలి, ఐడియలిస్టిక్గా ఉండాలా అండ్ డైరెక్టివ్గా ఉండాలా. సో ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ అంటే పవర్ మాత్రమే చూపించుకునేదాన్ని అడ్మినిస్ట్రేటివ్ అంటాం. ఇన్స్ట్రక్టివ్ అనేది కూడా ఇది కూడా మనకు పవర్ మాత్రమే చూపించడం. డైరెక్టివ్ అనేది కూడా పవర్ మాత్రమే చూపించడం. సో ఇది టీచర్ సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, గోల్స్ సంబంధించి అలా టీచర్స్ గురించి అడిగినప్పుడు ఏంటంటే సో వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఉండే విధంగా ఉండాలి. ఐడియాలిస్టిక్ అనేది రోల్ మోడల్ లాగా ఉండాలన్నమాట. అన్నిట్లలో క్లియర్గా ఉండాలి. సో అడ్మినిస్ట్రేటివ్ అనేది ఫోకస్ ఓన్లీ బిహేవియర్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేస్తుంది. ఇన్స్ట్రక్టివ్ కూడా ఓన్లీ టీచింగ్ రిలేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఇస్తుంది. ఐడియాలిస్టిక్ అనేది ఏంటంటే రోల్ మోడల్ లాగా ఉంటున్నారు. డైరెక్టివ్ అనేది కూడా గివ్స్ ఇన్స్ట్రక్షన్స్. సో మ్యాక్స్ ఆఫ్ ది కేసెస్ ఈ 3 అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి సంబంధించింది కాబట్టి రాంగ్ ఆన్సర్స్ అనమాట. అనదర్ వన్ మీరు క్లియర్గా చెప్పొచ్చు.
ఊ సైడ్ ఫిలాసఫీ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ది సేమ్ కైన్ అని ఇవ్వడం జరిగింది. మనం ఇంతకుముందుకే మాట్లాడుకున్నాం మనం దీనికి సంబంధించి. సో ఈ ఫిలాసఫీ అనేది టూ కైండ్స్ లాంటిదని ఎవరు చెప్పారు అంటే ఇక్కడ రాయిస్ అయితే చెప్పడం జరిగింది. సో రాయిస్ సంబంధించి దీనికి సంబంధించిన టాపిక్ గురించి అయితే చెప్పడం జరిగింది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. జేమ్స్ రాయిస్ వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్. సో ఆడమ్స్ కాదు, కోనర్స్ కాదు, జాన్ డూయి కాదు. దానికి సంబంధించిన టాపిక్ అయితే మనం చూడొచ్చు. సో రిమైనింగ్ పర్సన్స్ ఏమేమి చేశారు అనేది. సో ఇక్కడ రాయిస్ కరెక్ట్ ఆన్సర్. జేమ్స్ రాయిస్ అయితే మనకు కరెక్ట్ ఆన్సర్. కంపేర్డ్ ఫిలాసఫీ అండ్ ఎడ్యుకేషన్ లైక్ ఏ కాయిన్ అనేది చెప్పడం జరిగింది. ఆడమ్స్ వచ్చేసి ఎడ్యుకేషన్ యాజ్ ఏ డైనమిక్ సైడ్ ఆఫ్ ది ఫిలాసఫీ అని చెప్పాడు. సో ఇతను డైనమిక్ సైడ్ ఆఫ్ ది ఫిలాసఫీ అని చెప్పాడు జేమ్స్ ఆడమ్స్ అనేది. ఈ క్వశ్చన్ కంటే ముందు మనం నేర్చుకున్నాం. జేమ్స్ రాయిస్ కంటే ముందు జేమ్స్ ఆడమ్స్ చెప్పింది ఏంటంటే డైనమిక్ సైడ్ ఆఫ్ ది ఫిలాసఫీ అని మాత్రమే చెప్తాడు. బట్ ఎడ్యుకేషన్ అండ్ ఫిలాసఫీ అనేది బోత్ సైడ్స్ లైక్ ఏ కాయిన్ అనేది చెప్పడం జరిగింది జేమ్స్ రాయిస్ వచ్చేసి. అండ్ కానర్ వచ్చేసి ఏంటంటే కానర్ అనేది ఈ వాక్యానికి సంబంధించిన వాడు కాదు, అసలు ఈ స్టేట్మెంట్ రిలేటెడ్ కాదు. జాన్ డూయి వచ్చేసి త్రూ ది లెర్నింగ్ అనేది చెప్పడం జరిగింది. త్రూ ది లెర్నింగ్. సో మీరు అదే గుర్తుంచుకోవాలి జాన్ డూయికి సంబంధించి. ఐ థింక్ దేర్ ఫోర్ ఐఎమ్ అనేది ఈజ్ రిలేటెడ్ టు హూమ్ అనేది ఇవ్వడం జరిగింది. నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేనున్నాను అనేది ఎవరికి సంబంధించిన వాక్యం అనేది చెప్పారు. జాన్ లాక్ సంబంధించిన, ప్లోటోకి సంబంధించిన, అరిస్టాటల్ సంబంధించిన, రీనే డెకార్డ్స్ సంబంధించి అనేది ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ కీ ప్రకారం రీనో డెకార్డ్స్ అయితే కరెక్ట్ ఆన్సర్. జాన్ లాక్ వచ్చేసి మనకు సంబంధించిన తబలా రసాకు సంబంధించిన టాపిక్ గురించి చెప్తారు. ప్లేటో కాదు, ప్లేటో ఈజ్ రిలేటెడ్ టు ది అవర్ ఐడియాలజీ ఏదైతే ఉందో ఐడియలిజం సంబంధించిన వారు. అరిస్టాటల్ వచ్చేసి అదర్ సబ్జెక్ట్ సంబంధించిన వాడు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సబ్జెక్ట్ సంబంధించి అయితే లేదు. జాన్ లాక్స్ వచ్చేసి ఏంటి తబలా రసాకు సంబంధించి చెప్పారు. అండ్ జాన్ డికార్డ్స్ వచ్చేసి ఏంటంటే నేను ఆలోచిస్తున్నాను కాబట్టి కాన్ఫిడెంట్ ఇక్కడ ఉన్నాను అనేది సంథింగ్ ఏదైతే ఆ స్టేట్మెంట్ ఉందో దాన్ని చెప్పడం జరిగింది. అండ్ ప్లేటో అసోసియేట్ విత్ ఐడియలిజం అండ్ అరిస్టాటల్ ఈజ్ డెవలప్ విత్ లాజికల్ అండ్ క్వశ్చన్స్ సంబంధించి అయితే తర్కశాస్త్రానికి సంబంధించిన వాడు ఇతను. తర్కశాస్త్రానికి లాజికల్ థింకింగ్ సంబంధించి అయితే అతను తర్కశాస్త్రం రిలేటెడ్ కూడా మనకు క్వశ్చన్ అయితే అడిగారు. విచ్ ఈజ్ నాట్ అమాంగ్ ది అరిస్టాటిల్స్ 4 బేసిక్ కాసెస్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఇచ్చిన వాటిలో అరిస్టాటిల్ గుర్తించిన 4 కారకాలలో లేనిది ఏది అని ఇవ్వడం జరిగింది. సో ఇది నాకు న్యూ క్వశ్చన్. ఏది మెటీరియల్ అని ఇచ్చారు, ఫైనల్ అని ఇచ్చారు, ఎఫిషియంట్ అని ఇచ్చారు, ఛాన్స్ అని ఇచ్చారు. బట్ ఇక్కడ వచ్చేసి ఆన్సర్ ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ క్వశ్చన్ మీరు 24th క్వశ్చన్ రిఫరెన్స్ కోసం మీరు ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి. ఈవెన్ పీడిఎఫ్ ద్వారా అయితే. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి క్రాస్ చెక్ చేయండి. అవసరమైతే గూగుల్ కూడా చేయండి. సో మెటీరియల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మెటీరియల్ అనేది పదార్థం, వస్తువుతో తయారైనది. ఫైనల్ కాస్ట్ అనేది రిఫరెన్స్ టు పర్పస్ ఆఫ్ ది గోల్ సంబంధించి ఎఫిషియంట్ అని ఇచ్చారు. అదర్ ఇన్ఫర్మేషన్ మీరు చూడొచ్చు క్లియర్గా. అండ్ హూ క్రిటికైజ్ ది బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫర్ ది ప్రొడ్యూసింగ్ క్లర్క్స్ అనేది జరిగింది. ఎవరు బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే ఉందో దాన్ని క్లర్క్ వ్యవస్థతో పోల్చడం జరిగింది అనేది క్వశ్చన్ ఇక్కడ. సో దాన్ని ఎవరన్నారంటే గాంధీజీ అనేది జరిగింది. లార్డ్ మెకాలే వచ్చేసి మనకి ఇంగ్లీష్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అరవిందో ఘోష్కి సంబంధించి కానీ ఠాగూర్ కానీ వీళ్ళు మనకు సంబంధించిన ఫిలాసఫర్స్ కింద తీసుకోవడం జరుగుతుంది. సో గాంధీజీ వచ్చేసి డూయింగ్ లెర్నింగ్ సంబంధించి, ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ సంబంధించి నాయ్ తలిం ఎడ్యుకేషన్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. యాక్టివిటీ బేస్డ్ నేర్చుకోవాలంటాడు. సో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో యాక్టివిటీ బేస్డ్ లేదు, అందుకే అతను దాన్ని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. సో ఆప్షన్స్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. 4th ఆప్షన్స్ అయితే గాంధీజీ క్రిటికైజ్ ది బ్రిటిష్ ఎడ్యుకేషన్ ప్రొడ్యూసింగ్ క్లర్క్స్ ఇన్స్టెడ్ ఆఫ్ డెవలపింగ్ చిల్డ్రన్స్. డెవలప్ అయ్యే చిల్డ్రన్స్ని గుమస్తాలుగా తయారు చేస్తుందని చెప్తాడు. ఏ ఉద్దేశంతో చెప్తాడంటే ఆ విద్య నేర్చుకోవడం వల్ల బయట ఎడ్యుకేషన్ అనేది దొరకట్లేదు, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు అనే వాస్తవమైన మాటతో తను చెప్పడం జరుగుతుంది. ఠాగూర్ వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ న్యాచురల్ అండ్ క్రియేటివ్ సంబంధించిన ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతాడు. అరవింద్ ఘోష్ వచ్చేసి స్పిరిచువల్ సంబంధించి, మెకాలే అనేది ఇంగ్లీష్ ఇంట్రడ్యూస్ చేసిన వారు. ఇండియాలో ఇంగ్లీష్ ఇంట్రడ్యూస్ చేసిన వారు. మెకాలే ఇంట్రడ్యూస్ ది బ్రిటిష్ ఎడ్యుకేషన్ పాలసీ ఇన్ ఇండియా. సో బ్రిటిష్ ఎడ్యుకేషన్ పాలసీ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారని కూడా క్వశ్చన్ అయితే అడగొచ్చు. అండ్ నౌ 2024 సంబంధించిన క్వశ్చన్స్ మనం చూస్తున్నాము. 2024. సో వాట్ ఇస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఫిన్నర్స్ 4 స్టెప్స్ కర్రర్ మెథడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఫిన్నర్స్ సంబంధించి కర్రర్లో 4 వాటికి సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగారు. రిగ్రెసివ్, ప్రోగ్రెసివ్, అనలిటికల్, సింథటికల్ సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 4 ఆప్షన్స్ ఆర్డర్లో ఉన్నట్టయితే అదే కరెక్ట్ ఆన్సర్ మనకు. దానికి సంబంధించి మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి ఆన్సర్ కోసం మీరు ఒకసారి అయితే క్లియర్గా క్రాస్ చెక్ చేసుకోండి పీడిఎఫ్ అనేది. సో మనకి ఏంటంటే రిగ్రెసివ్, ప్రోగ్రెసివ్, అనలిటిక్, సింథటిక్ క్రమంలో ఉన్నట్టయితే అది కరెక్ట్ ఆన్సర్ మనకి. దెన్ అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. విచ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ ప్రతనాత్రి. సో ప్రస్థానత్రయి. సో విచ్ యాజ్ కన్సిడర్డ్ యాజ్ ప్రస్థానత్రయి ఈజ్ అన్ ఇండియన్ యాన్స్టెంట్ ఎడ్యుకేషన్ సంబంధించి మీరు చూడొచ్చు క్లియర్గా. భారత ప్రాచీన విద్యా విధానంలో ప్రస్థానత్రాయి అని పరిగణించే పదం ఏది అంటున్నారు. సో దీంట్లో ఏమేమి ఉన్నాయనేది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది మనకు. ఉపనిషత్తులు, బ్రాహ్మణులు, భగవద్గీతకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్. B1 అయితే కరెక్ట్ ఆన్సర్. సో ఇవన్నిటిని కలిపి మనం ఏమంటామంటే ప్రస్థాన స్థాయి అనేది అంటాము, ప్రస్థానత్రాయి అయితే అంటాము. మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. అండ్ ఈ క్వశ్చన్ కూడా మీరు రెఫరెన్స్ కోసం అయితే యూజ్ చేసుకోండి. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 27 అయితే మనకు క్రాస్ చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అదర్ క్వశ్చన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. విచ్ ఆర్గనైజేషన్ సజెస్టెడ్ కమిట్మెంట్ ఆఫ్ టీచర్స్ టువర్డ్ ది లెర్నర్స్ సొసైటీ ప్రొఫెషన్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ సంబంధించి అయితే క్వశ్చన్ అడిగారు. ఉపాధ్యాయులు, అభ్యాసకులు సమాజం, వృత్తి మరియు మానవీయ విలువల పట్ల నిబద్ధత కలిగి ఉండాలని చెప్పింది ఏది అంటే NCF 2005 అయితే చెప్పింది. దట్ ఈస్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అయితే ఉంటుంది. 2005 అనేది మనకు 3 or 2 or 4 అయితే ఉన్నాయి మనకి NCFs. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. NCRT ఫుల్ ఫామ్ తెలిసి ఉండాలి, NCF ఫుల్ ఫామ్ తెలిసి ఉండాలి, NCTకి తెలిసి ఉండాలి, UGCకి తెలిసి ఉండాలి. UGC వచ్చేసి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, తర్వాత NCTE వచ్చేసి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. NCF వచ్చేసి మనకు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అయితే ఉంటుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే NCRT
అనేది మనకు బుక్స్ డెవలప్ చేయడానికి, స్కూల్కి సంబంధించిన కరికులం డిజైన్ చేయడానికి అయితే ఉంటుంది. ఇది నేషనల్ లెవెల్లో. సేమ్ మనకు SCERT అనేది ఉంటుంది, స్టేట్ లెవెల్లో బుక్స్ అయితే పబ్లిష్ చేయడం జరుగుతుంది స్కూల్కి సంబంధించి. తర్వాత NCF ఉంటుంది, SCF ఉంటుంది. నేషనల్ లెవెల్లో NCF, స్టేట్ లెవెల్లో SCF అయితే ఉంటుంది. ఇది ఉపాధ్యాయులకు సంబంధించి పైన ఇచ్చిన స్టేట్మెంట్ని సూచించడం జరిగింది. NCT అనేది మెయిన్ ఇన్స్టిట్యూషన్, SCTE కూడా ఉంటుంది స్టేట్ లెవెల్లో. నేషనల్ లెవెల్లో NCTE. CTEట్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది NCTE చూసుకోవడం జరుగుతుంది. UGC అనేది హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించింది, లైక్ UG అండ్ PGకి సంబంధించింది అయితే ఉంటుంది. సో డిగ్రీకి సంబంధించింది. సో విచ్ ఆర్టికల్ ఆఫ్ ది చైల్డ్ రైట్ కన్వెన్షన్ డీల్స్ విత్ ది నాన్ డిస్క్రిమినేషన్ సంబంధించి అయితే అడిగారు. సో బాలల హక్కులకు సంబంధించిన ఒలింపికలు చైల్డ్ రైట్స్లో నాన్ డిస్క్రిమినేషన్ సంబంధించిన రైట్ ఏంటి అనేది ఆల్రెడీ మనం రైట్ 3 గురించి మనం మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు రైట్ 4, రైట్ 1, రైట్ 2కి సంబంధించిన టాపిక్స్ వచ్చాయి. దానికి సంబంధించిన టాపిక్ చూడొచ్చు. యాజ్ పర్ కీ ప్రకారం సెకండ్ ఆన్సర్ అయితే కరెక్ట్. ఆర్టికల్ 1 వచ్చేసి ఏంటంటే సో డిఫైన్స్ హూ ఈజ్ కన్సిడర్ యాజ్ ఏ బాలుడు, చైల్డ్ లాగా ఎవరినైతే ట్రీట్ చేస్తారో దానికి సంబంధించిన డెఫినేషన్ అనేది ఏంటంటే ఆర్టికల్ 1 అనేది చెప్పడం జరుగుతుంది. ఆర్టికల్ 2 వచ్చేసి వారికి సంబంధించిన ఇంట్రెస్ట్ అయితే చెప్తుంది. ఆర్టికల్ 3 అనేది. ఆర్టికల్ 4 వచ్చేసి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది రైట్స్ సంబంధించి దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలి అనేది చెప్తుంది. ఆర్టికల్ 2 వచ్చేసి ఏంటంటే నాన్ డిస్క్రిమినేషన్ సంబంధించి ఎటువంటి వివక్షత కూడా ఉండొద్దు రైట్ టు ఎడ్యుకేషన్ సంబంధించిన టాపిక్లో అనేది ఇది చూపించడం జరుగుతుంది. సో UN సంబంధించి సో మనకు పాస్డ్ ది యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారు. సో UN అనేది సో మనకి ఎప్పుడు ఇవ్వడం జరిగింది ఈ యొక్క హ్యూమన్ రైట్స్ సంబంధించి అంటే 1948 అయితే ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ థింగ్స్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు దట్ అనమాట. సో ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ అకర్డ్ ఇన్ లేటర్, రాజ్యాంగం సంబంధించి ఇది భారత రాజ్యాంగానికి సంబంధించిన సంవత్సరం అని ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మనకు క్వశ్చన్ అయితే UN సంబంధించి హ్యూమన్ రైట్స్ ఎప్పుడు రావడం జరిగిందంటే 1948. అదొకటి మీకు ఎన్ఎఫ్, మిగతా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ సంబంధించి కానిది ఏది అంటున్నారు. మన కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగ పీఠిక యొక్క లక్ష్యంలో కానిది ఏంటంటే ఈక్వాలిటీ అనేది ఉంది, జస్టిస్ అనేది ఉంది, స్వేచ్ఛ అనేది ఉంటుంది, అటామిటీ అనేది లేదు, స్వయం ప్రతిపత్తి అనేది లేదు. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది రాజ్యాంగ ముఖ్య లక్షణం జస్టిస్ అనేది ఉంటుంది, సమానత్వం కూడా ఉంటుంది పీఠికలో, స్వేచ్ఛ అనేది కూడా ఉంటుంది. కానీ సో ఈ యొక్క ప్రియాంబుల్ వచ్చేసి ఏదైతే ఉందో మనకు స్వయం ప్రతిపత్తి అనేది, అటామిటీ అనేది పేర్కొనబడలేదు దాంట్లో. అకార్డింగ్ టు చర్వక సో ఓన్లీ వ్యాలిడ్ ది ప్రణామ ఈజ్ అనేది ఇవ్వడం జరిగింది. చార్వకుడి ప్రకారం చెల్లుబాటు అయ్యే ఏకైక ప్రమాణం ఏది అనేది ఇవ్వడం జరిగింది. పర్సెప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇన్ రిఫరెన్స్ అని ఇచ్చారు, వేదాస్ ఇచ్చారు, స్పిరిచువల్స్ ఇచ్చారు, పర్సెప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రత్యేక జ్ఞానం ఏదైతే ఉంటుందో అది మాత్రమే చెల్లుబాటు అవుతుంది అనేది ఇవ్వడం జరిగింది. సో ప్రత్యేక జ్ఞానం అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు ఆ క్వశ్చన్ నోట్ చేసుకోండి. అండ్ సేమ్ టైం మీరు ఒకసారి ఇది రిఫర్ చేసుకోండి. 32 క్వశ్చన్ అనేది మీరు రిఫర్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హూ రైట్ ది ఫేమస్ బుక్ ఎడ్యుకేషన్ ఆఫ్ ది మ్యాన్. ఎడ్యుకేషన్ ఆఫ్ ది మ్యాన్ అనే బుక్ ఎవరు రాశారు అనేది క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇక్కడ ఎడ్యుకేషన్ ఆఫ్ ది మ్యాన్ అనే బుక్ వచ్చేసి ఫ్రోబెల్ అయితే రాయడం జరిగింది. మరి ప్లేటోకి సంబంధించి కానీ ఫాలోకి సంబంధించి కానీ తర్వాత జాన్ డూయికి సంబంధించి వాళ్ళు ఎటువంటి బుక్స్ రాశారని మనం తెలుసుకున్నట్టు. సో ఇక్కడ ప్లేటో వచ్చేసి ది రిపబ్లిక్ బుక్ అయితే రచించడం జరిగింది. ప్లేటోకి సంబంధించి ది రిపబ్లిక్ బుక్. ఫోర్బెల్ వచ్చేసి ఏంటంటే ఎడ్యుకేషన్ ఆఫ్ ది మ్యాన్ తీసుకోవడం జరిగింది. అండ్ ఫాలో వచ్చేసి పెడగాజీ ఆఫ్ ది అప్రెస్డ్కి సంబంధించిన బుక్ అయితే రచించడం జరిగింది. జాన్ డూయి వచ్చేసి ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ సంబంధించి దట్ ఈస్ లెర్నింగ్ విత్ డూయింగ్ సంబంధించి ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ సంబంధించిన దాని గురించి గ్రంథాలు రాయడం జరిగింది. సో జాన్ డూయి వచ్చేసి ది ఎయిమ్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్షియల్ ఎడ్యుకేషన్ ఈజ్ అనేది ఇవ్వడం జరిగింది. అస్తిత్వ విద్య యొక్క లక్షణం ఏంటి అనేది ఇవ్వడం జరిగింది. టు డెవలప్ ది స్కేల్ వాల్యూ ఆఫ్ ది పీపుల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. విద్యార్థుల్లో విలువలను పెంచడం ఏదైతే ఉంటుందో అది మేధస్ పెంచడం కాదు, అండ్ డిపెండెంట్ సంబంధించి కాదు, నాన్ డెవలప్మెంట్ సంబంధించి అయితే కాదు. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ 35 ఎడ్యుకేషన్ ఈజ్ ద త్రిపులర్ ప్రాసెస్ ఆఫ్ వాజ్ ప్రపోజ్డ్ బై అనేది ఇవ్వడం జరిగింది. సో త్రిదువ ప్రక్రియ అని ఎవరు చెప్పారు? ఆడమ్స్ అయితే దాన్ని సజెషన్ చేయడం జరిగింది. జాన్ డూయికి సంబంధించి కానీ బట్లర్కి సంబంధించి ఆల్రెడీ మనం తెలుసుకున్నాము. టీపీ నన్ అనేవారు ఏంటి అనేది చూద్దాం ఒకసారి. బట్లర్ వచ్చేసి కాంట్రిబ్యూటెడ్ ఎడ్యుకేషన్ ఫిలాసఫీ సంబంధించి సేవలు అందించారు తను. ఆడమ్స్ వచ్చేసి ఏంటంటే ఆడమ్స్ అనేవారు మనం చెప్పుకున్న స్టేట్మెంట్ ఏదైతే ఉందో త్రిదువ ప్రక్రియ అనేది ఎడ్యుకేషన్ లాగా వర్ణించడం జరిగింది. సో ఇతను నన్ వ్యక్తిగత విద్వానికి ఇండివిజువల్ ఎడ్యుకేషన్కి ప్రియారిటీ ఇచ్చారు. జాన్ డూయినేమో ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ సంబంధించి అయితే ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. ఇవి కంప్లీట్గా 2024లో అడిగిన క్వశ్చన్స్. అండ్ 2025లో కూడా మనకు క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. 2025 నుంచి మీరు క్వశ్చన్స్ అనేది అబ్జర్వ్ చేస్తే అకార్డింగ్ టు బుద్ధ నాలెడ్జ్ ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. సో బుద్ధుని ప్రకారం నాలెడ్జ్ అనేది దేని వల్ల కలుగుతుంది అని. సో విజ్ఞానం వల్ల కలుగుతుందా, రూప వల్ల కలుగుతుందా, వేదన వల్ల కలుగుతుందా, లేదా ప్రజ్ఞ వల్ల కలుగుతుందా అంటే వేదన అనేది ఇవ్వడం జరిగింది. సో మరి వాటికి సంబంధించిన మీనింగ్ ఏంటి అని మీరు క్వైరీ చేసినట్టయితే సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. విజ్ఞాన అనగా ఏంటంటే చైతన్యం అవ్వడం, అవగాహన రావడం. సో ఫస్ట్ మనకు టాపిక్ పైన లేకపోతే తర్వాత టాపిక్ పైన పూర్తిగా తెలవడం. సో రూప రెఫరెన్సెస్ ఫిజికల్ ఫామ్ ఆఫ్ ది మ్యాటర్ అనేది చెప్పొచ్చు. భౌతిక రూపం అనేది చెప్తుంది రూపం అనమాట. వేద అనేది ఏంటంటే సో బుద్ధ నాలెడ్జ్ అరైజ్ ది త్రూ ది ఫీలింగ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన అనుభూతుల ద్వారా విద్య నేర్చుకుంటాడు. సంజన మీన్స్ అంటే పర్సెప్షన్ రికగ్నైజ్ ద్వారా వస్తుందని. సోషల్ చేంజ్ డస్ నాట్ ఇన్క్లూడ్ అయితే ఉంది. సోషల్ చేంజ్ డస్ నాట్ ఇన్క్లూడ్ అనేది సోషల్ చేంజ్ అనేది దేంట్లో ఇన్క్లూడ్ యాక్చువల్గా మనకు రెవల్యూషన్లో ఇన్క్లూడ్ అవుతుంది, కల్చర్ చేంజ్లో కాదు.
సో కల్చర్ చేంజ్లో ఉంటుంది, సోషల్ చేంజ్ అనేది చేంజ్ ఆఫ్ ది కాస్ట్యూమ్లో ఉంటుంది, చేంజ్ ఆఫ్ ది కాస్ట్యూమ్లో ఉంటుంది, చేంజ్ ఆఫ్ ది కల్చర్ లాగ్, కల్చర్ వెనుకబడితనంలో ఉండదు. తర్వాత చేంజ్ ఆఫ్ ది యాటిట్యూడ్, వైఖరిలో మార్పు అనేది, రెవల్యూషన్ అనేది వైఖరిలో మార్పు ద్వారా జరుగుతుంది, కల్చర్ చేంజ్ ద్వారా జరుగుతుంది, ఆచారాల ద్వారా జరుగుతుంది. దేని ద్వారా జరగదు అంటున్నాడు. సో వెనుకబడితనం వల్ల జరగదు, వెనుకబడి ఉన్నట్టయితే జరగదు అనమాట. అలానే ఉంటామంటే జరగదు. సో మనం పోరాటం చేయాలి, మార్పు రావాలి అంటే పోరాటం చేయాలి, కొంత చేంజ్ అనేది అవ్వాలి. సో వెనుకబడితనం వల్ల జరగదు అనమాట అది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు చూడొచ్చు. అండ్ 38 క్వశ్చన్, ఏ ఫీలింగ్ ఎమ్ ఆఫ్ ది పీపుల్ టు షేర్ కామన్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఐడియాస్ యాజ్ నౌన్ అనేది ఇవ్వడం జరిగింది. సాధారణ లక్ష్యాలు మరియు ఆదర్శాలను పంచుకోవాలనే భావనను ఏమంటారు అనే మన క్వశ్చన్ ఇక్కడ. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సంబంధించి, ఎమోషనల్ ఇంటిగ్రేషన్ సంబంధించి, ఎమోషనల్ యాక్సెప్టెన్స్, ఎమోషనల్ డిసెప్షన్ సంబంధించి ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఎమోషనల్ ఇంటిగ్రేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో 38 క్వశ్చన్ మీరు ఒకసారి రీడ్ చేయండి. దీనికి రెఫరెన్స్ కోసం అయితే మీకు ఆల్రెడీ PDF మేము ప్రొవైడ్ చేస్తాం కాబట్టి. 39 క్వశ్చన్, అకార్డింగ్ టు క్లియరెన్స్ ఎం కేస్ సోషల్ వాల్యూస్ ఎగ్జిస్ట్ విచ్ లెవెల్ ఆఫ్ ది లైఫ్ అనేది ఇవ్వడం జరిగింది. సో క్లారెన్స్ ఎం కేస్ ప్రకారం సామాజిక విలువలు ఏ స్థాయిలో ఉంటాయి అనేది, ఫస్ట్ స్థాయిలో ఉంటుందా, సెకండరీ స్థాయిలో ఉంటుందా, థర్డ్ స్థాయిలో ఉంటుందా అంటే సెకండరీ లెవెల్లో అయితే ఉంటుంది. సో ఫస్ట్ స్థాయిలో వచ్చేసి సర్వైవల్ నీడ్స్ సంబంధించి అయితే ఉంటుంది, అతనికి సంబంధించిన సోషల్ నీడ్స్ ఏవైతే ఉంటాయో దాని ప్రకారం అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, దెన్ సెకండ్ లెవెల్లో వచ్చేసి ఏంటంటే సెకండ్ లెవెల్లో సోషల్ వాల్యూస్ అనేది ఉంటుంది. థర్డ్ లెవెల్ అనేది నాట్ అసోసియేట్ విత్ హీజ్ క్లాసిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫోర్త్ లెవెల్ కూడా ఇన్కరెక్టివ్, అతనికి సంబంధించి 2 లెవెల్సే ఉంటాయన్నమాట. దెన్ అకార్డింగ్ టు దివాస్ అండ్ మోరో అండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ కండిషన్స్ ఆఫ్ సొసైటీ అనేది ఇవ్వడం జరిగింది. సో అకార్డింగ్ టు డేవిస్ అండ్ మూర్కి సంబంధించి సమాజం యొక్క బాహ్య పరిస్థితులకు ఉదాహరణ ఏంటి అనేది అడగడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. న్యాచురల్ ఆఫ్ ది ఫంక్షన్ ఎంపసైజ్ అని ఇవ్వడం జరిగింది. స్టేట్ ఆఫ్ ది కల్చర్ సంబంధించి ఇవ్వడం జరిగింది. డిగ్రీ ఆఫ్ ఆపర్చునిటీ, డిగ్రీ ఆఫ్ స్పెషలైజేషన్. సో ఇక్కడ సమాజం సంబంధించి అడిగారు కాబట్టి కల్చర్ బేస్డ్ అయితే ఉంటుంది. కల్చర్ బేస్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ థింగ్స్ కాదు, అవి కల్చర్ రిలేటెడ్ కాదు. సో రిలేటెడ్ సొసైటీ ఫంక్షన్స్ విత్ ఇన్ దిస్ సొసైటీ, ఇది సామాజిక విధులకు సంబంధించింది అని మీరు చూడొచ్చు. అనదర్ క్వశ్చన్, అకార్డింగ్ టు మార్గన్ విచ్ స్టేట్ ఈజ్ నాట్ ఇంక్లూడ్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ సోషల్ సిస్టమ్. సోషల్ సిస్టమ్లో లేనిది ఏదంటున్నారు? అకార్డింగ్ టు మార్గన్ ప్రకారం సోషల్ సిస్టంలో లేనిది ఏంటంటే మెకానికల్ సోషల్ సిస్టమ్, బార్బియన్ సోషల్ సిస్టమ్, సివిలైజ్డ్ సోషల్ సిస్టమ్, సావర్జనీ సోషల్ సిస్టమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. మరి మిగతా రిమైనింగ్ ఆప్షన్స్కి మీనింగ్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దానికి సంబంధించిన దాంట్లో ఎపిస్టమాలజీ డీల్స్ విత్ నాలెడ్జ్ మనం ఆల్రెడీ చూసాము. ఎపిస్టమాలజీ అనేది నాలెడ్జ్తో ఉంటుంది. వాల్యూస్ వచ్చేసి మనకు అనదర్ థింగ్ మనం చూసాము ఆల్రెడీ. సో మెటాఫిజిక్స్ సంబంధించి రియాలిటీ అయితే ఉంటుంది. ఫిలాసఫీకి సంబంధించి కూడా మీరు క్లియర్గా చెప్పొచ్చు. సో రియాలిటీ స్టడీ అండర్ ది మెటాఫిజిక్స్ అనేది ఉంటుంది. నాలెడ్జ్ వచ్చేసి ఎపిస్టమాలజీ, వాల్యూస్ వచ్చేసి వాల్యూస్ కావచ్చు, ఎథిక్స్ కావచ్చు, ఆక్సియాలజీలో ఉంటుంది. ఫిలాసఫీ అనేది కూడా సో మెయిన్ బ్రాంచ్ అనమాట దీనికి, ఎపిస్టమాలజీకి మెయిన్ బ్రాంచ్ అది. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 43 ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మెయిన్లీ ఇన్వాల్వ్స్ ఫ్రామ్ అనేది ఇవ్వడం జరిగింది. విద్యా లక్షణాలు ప్రధానంగా దేనికి సంబంధించిన అంటే ఫిలాసఫీకి సంబంధించిన, సోషాలజీ కాదు. ఇవి మళ్ళీ మనకు రిపీట్ అవుతున్నాయి 43 నుంచి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇవి రిపీటెడ్ క్వశ్చన్స్ మనకు ఆల్రెడీ వచ్చింది. ఫిలాసఫీ మీన్స్ మనకు లవ్ ఆఫ్ విజ్డమ్ సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. సో తర్వాత ఎడ్యూరే మీన్స్ మళ్ళీ ఇవ్వడం జరిగింది మనకు. ఎడ్యూరే మీన్స్ C1 కరెక్ట్ ఆన్సర్. విల్పి తీయుట అనేది కరెక్ట్ ఆన్సర్ మనకి. సో మనం ప్రీవియస్లో చూసాం ఆల్రెడీ. దెన్ ఫిలాసఫీ గివ్స్ ది హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇన్ ప్లేస్ వచ్చేసి ఐడియలిజంలో అయితే ఇస్తారు, న్యాచురలిజంలో కాదు, అదరిజంలో అయితే కాదు. సో మనం చూసాం ఆల్రెడీ. అకార్డింగ్ టు ఐడియలిజం ద ఎయిమ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ వచ్చేసి సెల్ఫ్ రియలైజేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్. క్రియేషన్ ఓకే. తర్వాత లెర్నింగ్ బై ఎక్స్పీరియన్స్ అనేది ఎవరిది అంటే హ్యూమనైజేషన్. దీన్ని చెప్పింది ఎవరంటే జాన్ డూయికి సంబంధించి. అండ్ గాంధీజీ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇండియన్ ఫిలాసఫర్స్ అయినట్లయితే. సో వాల్యూస్ ఆర్ సిచ్యువేషనల్ అండ్ రిలేటివ్ అకార్డింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రాగ్మటిజం సంబంధించి సిచ్యువేషన్ బేస్డ్ అయితే ఉంటుంది. సో నేర్చుకునే ప్రాసెస్లో విశ్వభారతి ఫౌండ్ చేసింది ఠాగూర్, మనకు ఆల్రెడీ తెలుసు. వివేకానంద వచ్చేసి రామకృష్ణ మిషన్ చేశారు. లెర్నింగ్ బై ఇన్సిడెంట్స్ అని చెప్పేది ఏంటంటే ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటాం. ఫార్మల్ అంటే స్కూల్ ద్వారా, అండ్ డిస్టెన్స్ అంటే స్కూల్ లేకుండా, నాన్ ఫార్మల్ అనేది డైరెక్ట్గా నేర్చుకోవడం. సో మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇవి కంప్లీట్గా 52 క్వశ్చన్ వచ్చేసి చైల్డ్ మైండ్ తబురసా అనేది ఎవరన్నారు అనేది మీరు చూడొచ్చు. సో ఇది మనకు జాన్ లాక్ సంబంధించి. బెర్లిక్ కాదు, కాంట్ కాదు, హూమ్ కాదు, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. గాంధీజీ ఎక్స్పెరిమెంట్ చేసింది ఎక్కడ అంటే సబర్మతి ఆశ్రమం నుంచి. సో ఇవి మళ్ళీ మనకు రిపీటెడ్ టాపిక్స్, మీకు ప్రాక్టీస్ కోసం అయితే యూజ్ అవుతాయి. మళ్ళీ రిపీటెడ్ అయినాయి అంటే సో మేము టోటల్గా అయితే ఒక 60 క్వశ్చన్స్ అనేది మీకు ఇప్పుడు ఎలాబరేట్ చేయడం జరిగింది. ఈ 60 క్వశ్చన్స్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ మీకు 60 to 40 అనేది ఎక్స్ట్రా 100 క్వశ్చన్స్ అనేది కంప్లీట్గా ఈ పీడిఎఫ్లో అయితే ఉంటాయి. మీరు వీటిని రెఫరెన్స్ కోసం అయితే యూజ్ చేసుకొని ప్రిపేర్ అయితే కావచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ సిలబస్ని బేస్డ్ చేసుకొని మీరు ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ వేటిని ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అయితే బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుందని మీరు క్వైరీ చేసినట్లయితే ఇక్కడ మేము పీడిఎఫ్ డౌన్లో ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఇవ్వడం జరిగింది. 2018 నుంచి 2025 వరకు సెషన్ వైజ్గా ఏ క్వశ్చన్స్ వచ్చాయి అనేది మీరు ఇక్కడ కంప్లీట్గా అయితే చూడొచ్చు. సో ఫస్ట్ మనకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ క్విక్ రివిజన్ సంబంధించి మీరు ఏ టాపిక్స్ చూడాలని మీరు క్వైరీ చేసినట్లయితే 2018 నుంచి
నుంచి 2025 వరకు. సో బ్రాంచ్ ఆఫ్ ఫిలాసఫీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు. మీరు చూడొచ్చు ఫ్రీక్వెన్సీ ఆర్ట్స్ కూడా ఏంటంటే ఎపిస్టమాలజీకి సంబంధించి అడిగారు, అండ్ మెటాఫిజిక్స్ సంబంధించి, ఆక్సాలజీకి సంబంధించి, ఆంటోలజీకి సంబంధించి, లాజిక్ సంబంధించి అడిగారు. సో దీంట్లో ఎపిస్టమాలజీ డీల్స్ విత్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇమీడియట్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ సంబంధించి అడిగారు. ఓన్లీ ది వ్యాలిడ్ ప్రణామ అకార్డింగ్ టు చక్ర అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ క్వశ్చన్స్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ సంబంధించి కూడా ఐడియలిజం, న్యాచురలిజం, ప్రాక్టికలిజం, రియలిజం, ఎగ్జిస్టలిజం, స్పిరిచువలిజం సంబంధించి ఎక్కువ అడిగారు. ఐడియలిజం అనేది సెల్ఫ్ రియలైజేషన్ సంబంధించింది, న్యాచురలిజం అనేది ఫ్రీడమ్ టు చైల్డ్ అనమాట, ప్రాగ్మాటిజం అనేది డూయింగ్ లెర్నింగ్ కాన్సెప్ట్, ఎగ్జిస్టింగ్ వాల్యూ డెవలప్మెంట్, అండ్ రియలిజం అనేది సైంటిఫిక్ అయితే ఉంటుంది. సో మనకు కనిపించిన దాన్ని ఉంటుంది. ఇండియన్ థింకర్స్ సంబంధించి క్వశ్చన్స్ కూడా అడిగారు ఎక్కువగా. మహాత్మా గాంధీ, జాన్ డూయికి సంబంధించి, నాట్ ఇండియన్ థింకర్స్, ఆల్ థింకర్స్ అయితే అడగడం జరిగింది. ఇది మహాత్మా గాంధీ నుంచి, జాన్ డూయి నుంచి, అండ్ జాబ్స్కి సంబంధించి, ఫార్బల్ సంబంధించి రవీంద్రనాథ్ ఠాగూర్, మార్టిన్ బాబర్, ఆల్బర్ట్ బండూరా, జాన్ పియాగెట్ నుంచి క్వశ్చన్స్ అడిగారు. అండ్ తర్వాత లెర్నింగ్ డూయింగ్ కాన్సెప్ట్ ఎక్కువ రిపీట్ అడిగారు. జాన్ డూయికి సంబంధించి క్రాఫ్ట్ సెంటర్ గాంధీజీ నుంచి అడిగారు. కిన్నెర్ గార్డెన్ ఫోర్బెల్ సంబంధించి, బండూరా సోషల్ లెర్నింగ్ సంబంధించి, పియాగెట్ ఫార్మల్ ఆపరేషన్ స్టేట్, అండ్ బార్బర్ వచ్చేసి ఫిలాసఫీ ఆఫ్ ది డైలాకర్ అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తాం. ఇండియన్ ఫిలాసఫీ అండ్ ఇన్స్టెంట్ ఎడ్యుకేషన్ సంబంధించి, గురుకులాస్ పాఠశాలకు సంబంధించి, సహవిద్యా విముక్తి, బేదిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్, అండ్ బుద్ధిజం సంబంధించి కూడా ఈ టాపిక్ నుంచి ఎక్కువగా అడిగారు మనకు క్వశ్చన్స్ అయితే. ఎడ్యుకేషన్ కమిషన్ సంబంధించిన పాలసీస్, హెచ్పాల్ కమిటీస్ ఎక్కువగా అడిగారు. మనకి ఎడ్యుకేషన్ కమిషన్ సంబంధించి ఎన్సీఎఫ్, రూసా, ఎన్ఈపీ, సో ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ సంబంధించిన టాపిక్స్ ఎక్కువ అడిగారు. ఇంపార్టెంట్ వచ్చేసి సైలెంట్ మెడిటేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ కమిషన్ అనేది రిఫర్ చేయడం జరిగింది. కరికులం బర్డెన్ తగ్గించాలి అనేది హెచ్పాల్ కమిటీ చెప్పారు. టీచర్ కమిట్మెంట్స్ సంబంధించి ఏమో ఎన్సీఎఫ్ 2005 చెప్పడం జరిగింది. రైట్ టు ఎడ్యుకేషన్ గురించి అడిగారు. నాన్ డిస్క్రిమినేషన్ గురించి అడిగారు. యూడీహెచ్ఆర్ సంబంధించి హ్యూమన్ రైట్స్ గురించి అడగడం జరిగింది. సో ఆర్సీ ఆర్టికల్ సంబంధించి చైల్డ్ రైట్ సంబంధించి అడిగారు. హ్యూమన్ రైట్స్ డైమెన్షన్స్, ఇలా ఎడ్యుకేషన్, సోషాలజీ, సోషల్ సైన్స్, కల్చర్, ఎమోషనల్ ఇంటగ్రేషన్, డెమోక్రసీకి సంబంధించిన టాపిక్స్ అడిగారు. ఇవి కంప్లీట్గా మనకు డిఫరెంట్ సెషన్స్లో అడిగిన ఇంపార్టెంట్ టాపిక్స్. మీరు ఈ టాపిక్స్ అనేది కవర్ చేస్తూ ప్రిపేర్ అయితే బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది టోటల్గా 2018 నుంచి 2025 వరకు అడిగిన క్వశ్చన్స్ అయితే ఇవి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఫస్ట్ మన వీడియోని రిలేటెడ్ పర్సన్స్కి అయితే షేర్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో అనేది నాట్ ఓన్లీ ఎంఈడీ ఎంట్రన్స్ టెస్ట్ కోసమే కాదు, మీరు నెట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న, సెట్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న, అదర్ పిహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్న, తెలంగాణ డిఎస్సీఆర్, ఏపీడీఎస్సీ కోసం ప్రిపేర్ అవుతున్న, టెట్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నా కూడా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ అనేది మేము డిస్క్రిప్షన్లో ఇస్తాం, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కృతజ్ఞతలు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్, ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.